మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్‌కి కాల్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. దిస్ ఈజ్ మదన్. జనతా గ్యారేజ్లో మొక్కలకి ఏమన్నా జరిగితే తల్లడిల్లిపోతారు. వాళ్ళు ఒక్కరు కాదు ఏడుగురు, కానీ ఇక్కడ మాత్రం ఏడుగురు కాదు ఒక్కడే. ఆయనే పెద్దిరెడ్డి ఉదయ్ కృష్ణ సార్. ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించి డీప్ అండ్ డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. హాయ్ సార్, వెల్కమ్ టు థ్యాంక్ యూ మదన్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ది షో. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ సార్. దిస్ ఈజ్ మదన్ సార్. సార్, మొదటగా మీరు మొక్కల మీద ఇంత ఎమోషన్ బాండింగ్ పెంచుకోవడానికి లైఫ్లో ఏదన్నా ఇన్సిడెంట్ ఏమైనా ఉందా సార్? ఒక ఇన్సిడెంట్ కాదు, మల్టిపుల్ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి. సో అందుకే అంటే తెలియకుండా బాండ్ క్రియేట్ అయింది త్రూ మై చైల్డ్హుడ్ అనమాట. ఒకటే అందరూ ఆ టైంలో పిల్లలు చెట్లెక్కి ఆడుకోవటాలు, ఫ్రూట్స్ కోసము. మమ్మీ వాళ్ళు ఎవరు నిజామాబాద్. పొద్దున లెగ్గానే సీజన్లో సమ్మర్ అంతా అక్కడే ఉండేవాళ్ళం 2.5 months. సపోటాలు, మామిడి పళ్ళు, నేరేడు పళ్ళు పొద్దున్న లేచినోడికి దొరుకుతాయి అవి. అవును, మాది పెద్ద ఫ్యామిలీ, మమ్మీ వాళ్ళది 13 siblings, 78 మంది అట్ ఎనీ గివెన్ టైం ఉండేవాళ్ళు అనమాట 2.5 months. సో పొద్దున్న లెగటం అలవాటు. దాంతో చెట్టు దగ్గరికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ కొన్ని పండు పైన ఉంటాయి, చెట్టు ఎక్కుతాం. ఒక బాండింగ్ అది చెట్టుతో. ఇంకోటి ఏంటంటే మా తాతగారు ఆయుర్వేదిక్ మెడిసిన్ చేసేవారు. సో మన చెట్టు ఎక్కటంలో ఎక్స్పర్ట్. సో కొన్ని పనులు నాకు అప్పచెప్పేవారు. మర్రి చెట్టు పాలు తీసుకురాలి, అది మళ్ళీ పొద్దున్న తెల్లారుజామున లేసి వెళ్తే ఎక్కువ దొరుకుతాం బిఫోర్ సన్ రైజ్. సో వెళ్ళిపోయేవాడిని. కొన్ని వేర్లు సుగంధపాలు వేరు అంటారు, కొన్ని చెదలు ఎగ్స్, చెదల పొట్టుల ఎగ్స్, అది కూడా చాలా మెడిసినల్ వాల్యూ. సో ఇలాగా అడవిలోకి వెళ్ళాల్సి వచ్చేది. వెళ్ళి ఈ చెట్టు ఆ చెట్టు ఈ పుట్ట అది చేసుకొని తీసుకురావటం. ఇంకో లెవెల్ బాండింగ్. స్కూల్లో, మా స్కూల్లో బేగంపేట పబ్లిక్ స్కూల్లో ఒక చెట్టు ఉండేది. మేమందరం దాన్ని ఆడుకునేవాళ్ళం. ఓకే, అంటే క్యాచ్ అన్నమాట. కొమ్మ పెంచుకో కోతుల్లాగా వీస్ట్ జంప్ అరౌండ్ ఆ చెట్టు. ఇంకో లెవెల్లో బాండింగ్ అది. సో ఓవర్ చైల్డ్హుడ్ నుంచి తెలిసో తెలియకునో ఆ బాండింగ్ ఒకటి వచ్చింది. సైమిల్టేనియస్గా అదే ఫ్లో లోపల చెట్టు ఇంపార్టెన్స్. సేమ్ టైం చెట్టు సిటీలో ఉన్నప్పుడు మా తాతగారు వచ్చినప్పుడు బ్యానియన్ శాప్ తెమ్మంటే మర్రి చెట్టు పాలు వెళ్ళేవాడిని. కుక్కటిపల్లిలో ఉండేవి అప్పుడు. బైక్ వేసుకుని వెళ్ళి పొద్దున్నే తెచ్చేసడం అయిపోయేది. కొన్ని సంవత్సరాల తర్వాత బిహెచ్ఎల్ అక్కడ దాకా వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు చేయవల్ల ఇప్పుడు అది కూడా ప్రాబ్లీ తెలియదు. సో అదేంటంటే బిహైండ్ ద సీన్ అవేర్నెస్ వస్తుంది, ఇంకా ప్రాపర్ లాజికల్గా కన్జర్వేషన్ కింద రాలేదు. అరే చెట్లు పోతున్నాయని తెలుస్తుంది, అరే లాస్ట్ టైం ఇక్కడే ఇప్పుడేమో అక్కడ దాకా వెళ్ళాలి. కానీ దాని తర్వాత మళ్ళీ ఎడ్యుకేషను ఇవన్నీ గ్యాప్ టిల్ 2010 వరకు. అప్పుడు యాక్చువల్గా ఫస్ట్ టైం చెట్టు సేవ్ చేద్దాము అనే థాట్ వచ్చింది. సిటీలో ఉంటున్నాము, సిటీ పెరుగుతుంది, రోడ్ వైడనింగ్ కట్ చేస్తున్నారు. నేనే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. నా ప్రాజెక్ట్కే ఒక 16 చెట్లు అడ్డం వచ్చాయి. ఓకే, డిపార్ట్మెంట్ కట్ చేసండి, వీటిని ట్రాన్స్లోకేట్ చేస్తే బతకవు అన్నారు. బతకవు అంటే అదొక ఛాలెంజ్. అది చేసి చూద్దాము, ఏముంది కొట్టేయమంటున్నారు కదా. ఎక్కడో విన్నాను అప్పుడు, తీసి పెట్టవచ్చు. మన జేసీబీ ఉంది, క్రేన్ ఉంది, మంచి వర్షాకాలము, పక్కన సందు ఖాళీగా ఉంది. వాళ్ళతో మాట్లాడాను, 16 చెట్లు పెట్టాను, 13 బతికాయి. సో అలా అనమాట. సో ఇట్ వాజ్. ఇప్పుడు బాండింగ్ వేరు, చిన్నప్పుడు బాండింగ్ వేరు. బట్ ఓవరాల్ చెట్టు వాజ్ వెరీ వైటల్ ఇది అనమాట. బట్ అంటే అందరికీ అసోసియేషన్, ఒక ఎమోషన్ ఉంటుంది చెట్లు అంటే, ఒక నోస్టాలజీ ఫీలింగ్. కానీ కెరీరిజము ఇవన్నీ లైన్ దాటిపోయి చేద్దామన్నంత ఎమోషన్ ఉంటుంది, అది మీకుంది. సో ఆ లైన్ దాటిపోతున్నప్పుడు ఇక్కడ లైఫ్, ఇటువైపు ఎన్విరాన్మెంట్ దగ్గర కాన్ఫ్లిక్ట్ ఏం రాలేదా సార్ మీకు? కాన్ఫ్లిక్ట్ కాన్స్టెంట్. కాన్ఫ్లిక్ట్ అనేది అంటే మన మైండ్లో కాన్ఫ్లిక్ట్, బయట మన కంట్రోల్. కానీ ఏంటంటే ఆ కాన్ఫ్లిక్ట్ని అది మన ఎనర్జీ డ్రైన్ చేస్తుందా, లేదా దాన్ని తీసుకొని మనం ఎనర్జైజ్ అవుతామా అనేది ఒక చాయిస్. సో స్టార్ట్ చేసింది ఒక 16 చెట్లు.
నా వల్ల అవుతుంది చేద్దాం. సిటీలో 1000 చెట్లు కట్ చేస్తున్నారు, అన్నీ చేయలేము. 16 చెట్లు స్టార్ట్ చేస్తుంది, ఇవాళ 17,000-18,000 ట్రీస్ ట్రాన్స్లోకేట్ చేశాం. దగ్గర దగ్గర 70,000 చెట్లు ఇండైరెక్ట్గా సేవ్ చేశాం. కానీ స్టార్టింగ్ 16 ట్రీస్, అది కూడా ఆ థాట్తోనే. సో కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. బట్ ఈ ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్లో ఇక్కడ చెట్లు తీసేయాల్సి వస్తుంది. సేమ్ అంటే దాన్ని ప్లాంటేషన్ చేయడానికి అక్కడ ల్యాండ్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఆ ల్యాండ్ దొరక్కపోయినప్పుడు ఆ ల్యాండ్ వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి కూడా సమ్ పేమెంట్ ఇట్లాంటివి చేయాలి. ఆ గ్యాప్ ఎక్కువ రాకూడదు చెట్టు తీసినప్పటి నుంచి ప్లాంటేషన్కి. ఈ గ్యాప్ టైమింగ్లో మీరు ఎట్లా డీల్ చేశారు సార్? 45 minutes to 1 hour అనేది ఒక టార్గెట్ పెట్టుకుందాం. ఇంకా అది వీళ్ళ ట్రాన్స్లొకేషన్ పర్మిషన్లోనే వితిన్ 3 kilometers అంటారు. మనం సాప్లింగ్ పెట్టాలంటే కూడా వితిన్ 3 kilometers థియరిటికలీ కరెక్ట్ దొరకవు ప్లేస్లు. కానీ ఏమైందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఆ టైంలో ఏం చేశాను, ఫస్ట్ ఇనిషియల్లీ నేనే ఫండ్ చేసి నేనే చేసుకునేవాడిని ఏదో ఒకటి చేస్తూ. బట్ అవేర్నెస్ పెరగాలి, అవేర్నెస్ స్ప్రెడ్ అవ్వాలంటే ఎలా అని సోషల్ మీడియా హెల్ప్ తీసుకోవడం మొదలుపెట్టాను. సోషల్ మీడియా మీద వెళ్ళేసి ఇలా చెట్లు ఉన్నాయి, ఎవరికైనా కావాలా, మీరు ఏం లేదు, మీరు మీ ఎక్విప్మెంట్ ఖర్చు పెట్టుకోండి, ఇక్కడ ఈ కాంట్రాక్టర్ ఎవరో ఖర్చు పెడతారు, వాట్ ఎవర్ అందరం కలిసి చేద్దాం, మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకొచ్చి పెడతాం, మా శ్రమ, వీల్ డూ ది ఎంటైర్ వర్క్ అని. ఓవర్ 3 years ఏమైందంటే ఇప్పుడు ఏ పర్టికులర్ ఏరియాలో ఒక 100 చెట్లు వస్తున్నాయంటే నాకు అక్కడ కాంటాక్ట్స్ ఉన్నారు. కొంతమంది దగ్గర ప్లేస్ ఉంది, ఫండ్స్ ఉండవు, ఫండ్స్ ఉన్నాయి, ప్లేస్ లేదు, నీళ్ళు పోయగలుగుతాము, ప్లేస్ లేదు, ఫండ్స్ లేవు, ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్. ఇవన్నీ కలుపుకొని ఒక సొల్యూషన్ తీసుకురావడం అనేది వాట్ ఐ డూ. సో కాంట్రాక్టర్ ఉంటాడు, వాడికేమో హీ వాంట్స్ ద ట్రీస్ టు గో అవుట్ క్విక్లీ. ఫస్ట్ మనం వెళ్ళి చెట్లు కొట్టడం ఆపుతాం. సో అది ఒక హర్డిల్ లాగా చూస్తారు. నేనేమంటే హర్డిల్ కాదు, ఒక 2 రోజులు వెనక ముందు, బట్ చెట్లు తీసుకెళ్ళి ఇంకొకరు పెట్టవచ్చు. సో 2 daysలో ఒక 100 trees షిఫ్ట్ చేస్తాం ఒకసారి. ఓకే. కాంట్రాక్టర్ కూడా హ్యాపీ, అంటే వాళ్ళ పనుల తర్వాత చేసుకోవడం మొదలు పెడతారు కదా. సో అలాగ అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఒక సొల్యూషన్ క్రియేట్ చేసి దాన్ని డెలివరీ చేయటం కూడా. దాంట్లో ఈ నెట్వర్క్ డెవలప్ అయిపోయింది. ఎక్కడ వెళ్ళినా ఐ కెన్ ఒక 1 week టైం ఇస్తే ఎన్ని చెట్లు ఉన్నా కానీ ఎవరో ఒకరు తీసుకొని దొరికిపోతారు. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొయినాబాద్ దగ్గర NH-163 రైట్ నో ఎగ్జాంపుల్, ఒక 200 trees లాస్ట్లో మిగిలిన 200 trees కట్ చేస్తుంటే మొన్న అటు వెళ్తున్నప్పుడు చూసి ఆపాను. NHకి చెప్పాను, మేము అడాప్ట్ చేసుకుంటాం, టోటల్ మై కాస్ట్, మీరు ఒక ఎందుకంటే కాస్ట్ అనేది ఇట్ బికమ్ ద హర్డల్. ఎస్. మీకు ఏమి, నాకు ఒట్టి పర్మిషన్ ఇవ్వండి, నేనే నా వాలంటీర్లు తెచ్చుకుంటాను, నేనే ఎక్విప్మెంట్ చేస్తాను, నేనే తీసి మేము పెట్టుకుంటాం. సో అది నో అనలేరు అంత ఈజీగా. అంతకుముందు నో అంటే కోర్టుకు కూడా వెళ్ళాను నేను ఎన్నోసార్లు. ఈసారి ఒప్పుకున్నారు, సరే చేద్దామన్నారు. సో ఇమీడియట్లీ ఒక సోషల్ మీడియా పైన ఒక పోస్ట్ వేస్తాను, ఇలా ఉన్నాయి చెట్లు, ఎవరికి కావాలా, అరౌండ్ మొయినాబాద్. 2 చెట్లు ఒకరోజు వేస్తే 40,000 రెస్పాన్స్లు వచ్చాయి. అది పరిస్థితి నాకు తెలుసు. ఇక్కడేమో తీసుకునే వాళ్ళు ఇంతమంది ఉండి వీళ్ళని చెట్లు కొట్టేస్తున్నారు. సో ఐ ఫెల్ట్ రెస్పాన్సిబిలిటీ, ఇది 2 నేను తీసుకొచ్చి కలపాలి, నాకు నేనే చేయగలుగుతున్నా అది. ఇప్పుడు ఎవరికి ఆ రిసోర్సెస్ లేవు కదా, చెప్పి ఒప్పించి ఆపాయనమాట. సో ఆ 200 trees ఇప్పుడు మమ్మల్ని చేయనట్లేదు, అంటే దే రియలైజ్ కొంచెం వాళ్ళ రెప్యుటేషన్కి డ్యామేజ్ అవుతుంది కదా. ఇప్పుడు నేను యాజ్ అన్ ఇండివిజువల్ వెళ్ళి వాళ్ళు నా డబ్బులతో ఏం చేశానంటే ఇంకా వాళ్ళకి, సో వాళ్ళే చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది డే చెట్లు అయితే సేవ్ అయిపోయాయి. సో ఇలాగా సార్ ఈ రోడ్ వైల్డింగ్లో చాలా ట్రీస్ పోతుంటాయి కదా సార్, దాన్ని రీప్లాంటేషన్ చేయాలని ఆ ప్రాజెక్టులో బడ్జెట్ కేటాయించడం ఇట్లాంటి ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా సార్? యాజ్ ఎ మీరు కాంట్రాక్టర్గా చేశారు కదా, ఇప్పుడు ఒక రోడ్డు దగ్గర వైల్డింగ్ ఇచ్చారనుకోండి, సో కంకరకి ఇంత అవుతుంది, తారుకి ఇంత అవుతుంది అన్నప్పుడు ఇక్కడ చెట్టు ఉన్నాయి, దీని ప్లాంటేషన్ కూడా బడ్జెట్ అలొకేట్ చేసే అంత లెవెల్ ఉంది ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే బికాజ్ అమౌంట్ ఆఫ్ సోషల్ అవేర్నెస్ పెరిగిపోయింది, పీపుల్ ఆర్ అబ్జెక్టింగ్ వచ్చి అందరూ. సో వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్లొకేషన్ అనేది ఒక ప్రాసెస్ కింద పెట్టుకున్నారు, బడ్జెట్ చేస్తున్నారు, కానీ ఇంకా చాలా నేసెంట్ స్టేజెస్లో ఉంది. ఎలా చేయాలో దానికి వీళ్ళు ఒక 2% చేస్తున్నారు. సో యాక్చువల్గా ట్రాన్స్లొకేషన్ అంటే ఉన్న చెట్టుని యాజ్ ఇట్ ఈస్ అక్కడే పక్కన రోడ్ వైడ్ చేస్తున్నారు కదా, అక్కడే పెట్టాలి. సో దాంతో ఏంటంటే అన్ని సొల్యూషన్లు వచ్చేస్తాయి. హ్యాబిటాట్ లాస్ అవ్వదు, చెట్టు అక్కడే ఉంటుంది, దాని మీద ఏమైనా బర్డ్స్ ఏమి ఉన్నాయంటే అవి కంటిన్యూ అవుతాయి, ఆక్సిజన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ విల్ స్టిల్ రిమైన్ ద సేమ్, రోడ్ వస్తుంది. సో అది ఇంకా అక్కడ దాకా రాలేదు. ఈ విధమైన ఈ చెట్లకు సంబంధించి ప్రొటెక్షన్ ఏ కంట్రీలో బాగా ఎక్కువగా ఉంటుంది సార్ మీరు చూసిన ఎంటైర్ ఓవర్?
ఇండియా నేను ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చేశాను 2015లో నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం, ప్యాషన్. హైదరాబాద్ నుంచి మొరక్కో బై రోడ్ వెళ్ళిపోయాను, బై రోడ్ మొరక్కో వరకు. సో బైకా కార్లో ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఏం చేశానంటే అది ప్రతి కంట్రీ, నేను వెళ్ళే కంట్రీస్ చెట్లను ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, వాట్ ఈజ్ ఇంపార్టెన్స్ అనేది. ఎందుకంటే మన దగ్గర చూస్తున్నాం కొట్టేస్తున్నారు, అన్ని చోట్ల సేమ్ క్వశ్చన్ నాకు కూడా ఉండేది. సో మయన్మార్ వెళ్ళాము, మనకంటే వర్స్ట్గా ఉంది వాళ్ళది. సో చైనా వెళ్ళాం, దాని తర్వాత చైనాలో వాళ్ళు అప్పుడు 1 బిలియన్ సాప్లింగ్స్ పెట్టారు. వాళ్ళు చేస్తే అదేదో ఒక మిషన్ లాగా చేస్తున్నారు అనమాట. ఒక కాలనీ క్రియేట్ చేస్తే ఓవర్ నైట్ చెట్లు వచ్చేస్తున్నాయి, అంటే ఒక ట్రీ బ్యాంక్ డెవలప్ చేశారు. ఓకే. చేసి తీసుకొచ్చేసి ఓవర్ నైట్ అన్ని స్ట్రైట్ లైన్లో బ్రహ్మాండంగా సపోర్ట్ ఇచ్చేసి. సో వాళ్ళు చేసే పద్ధతి. కజాకిస్తాన్ అని ఒక ఎడారి, సాయంత్రం 5ంటికి వెళ్తే చేరితే 55 degrees ఉంది. అట్లాంటి కంట్రీలో సాప్లింగ్స్ పెట్టి గడ్డి పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ పెంచుతున్నారు. సో ఎవ్రీ కంట్రీ ఏంటంటే వాళ్ళ నీడ్, ఇప్పుడు ఎడార్ లోపల వాళ్ళకి తెలుసు చెట్టు వాల్యూ, వాళ్ళు జియోగ్రాఫికల్ బేస్ పట్టుకుని ఆ వాల్యూ తెలుసు. ఇప్పుడు ఆఫ్రికా లోపల అన్ని కంట్రీస్ కలిసి ఒక పెద్ద ట్రీ వాల్ కడుతున్నారు, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా, చెట్టు ఒక గోడలాగా. ఓకే. సో డెజర్ట్ని ఇంకా కింద వాళ్ళ కంట్రీస్లో రాకుండా ప్రొటెక్షన్. సో మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియదు, మన దగ్గర లేనప్పుడు కోలుకుని అప్పుడు దాని విలువ తెలుస్తుంది అనమాట. సో మెనీ కంట్రీస్ ఏమనంటే ఆ వాల్యూ తెలుసుకొని దే ఆర్ రీబిల్డింగ్. మనము వీఆర్ స్టిల్ నాట్, అంటే మన యాక్షన్స్కి మనము చెప్పేదానికి చాలా గ్యాప్ ఉంది. సో మొరక్కా దాకా ట్రావెల్ చేశారు కదా సార్, ఇది మీకు బాగా నచ్చిన ఫారెస్ట్ ఏంటి సార్? ఇంత వరల్డ్లో ఉన్న ద బెస్ట్ ఫారెస్ట్ మీకు మనసుకు దగ్గరగా అనిపించి మళ్ళీ ఒకసారి విజిట్, వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఫారెస్ట్ అంటే ఏం చెప్తారు? ఫారెస్ట్ అంటేనే ఫేవరెట్. దాంట్లో కొన్ని ఉంటాయి కదా, దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి కదా. మనకి మామూలు ఫారెస్ట్ అనగానే పెద్ద చెట్లు అనుకో, గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి. సో అలాగా ఎవ్రీ ఫారెస్ట్ హ్యాస్ ఇట్స్. ఇప్పుడు నేను మహారాష్ట్ర డ్రై డెసిడియస్ ఫారెస్ట్ మొత్తం ఎండిపోతుంది, కర్ణాటక మంచి డెన్స్, మధ్యప్రదేశ్ మంచి డెన్స్ ఉంటుంది, అది ఎండిపోదు. సో ఈచ్ ఫారెస్ట్ హ్యాస్ అ డిఫరెంట్ ఫీల్. ఫేవరెట్ ఫారెస్ట్, నాకు ఫారెస్ట్ అంటే ఫేవరెట్, ఎక్కడుంటే అది ఇట్స్ మై. సో అది ఎక్కువ టూరిస్టులు విజిట్ చేసేది ఏంటి సార్? మీకు ఇష్టం లేకపోతే మీకు అన్ని ఇష్టమైన అందరి టూరిస్టులకు ఇష్టమైన ఫారెస్ట్? టూరిస్టులు జనరల్గా మోర్ దెన్ ఫారెస్ట్ నన్ను అడిగితే టైగర్ కోసం వెళ్తున్నారు, ఫారెస్ట్ కోసం చాలా తక్కువ మంది వెళ్తున్నారు. ఇప్పుడు ఫారెస్ట్ కోసం వెళ్ళే వాళ్ళు ఏంటంటే సఫారీలు, జిప్సీలు, ఈ టైగర్లు, ఫోటోగ్రఫీ ఏముండదు. ఇప్పుడు నేను తిప్పేశ్వర్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి ఒక చిన్న కాలువ ఉండేది, త్రూఅవుట్ ది ఇయర్ పారుతుంది, కానీ సమ్మర్ వచ్చేటికి చాలా చిన్న, వెళ్ళి ఒక గంటన్నర అక్కడ కూర్చునేవాడిని. పక్కన ఎక్కడో టైగర్లు ఉంటాయి, వాడు ఫారెస్ట్ గార్డ్ సాబ్ यहाँ पे टाइगर बैठा है, बैठने दो हम भी यहाँ बैठे. అంటే అది ఆ ఎక్స్పీరియన్స్ ఫారెస్ట్ది. కొంచెం మనం ఒక సైకిల్ తిరిగిన తర్వాత, అంటే వీ హ్యావ్ టు గో త్రూ సర్టన్ టూరిజము, ఈ టైగర్ చుట్టూ పరిగెత్తటము, ఇవన్నీ అయిన తర్వాత మనం ఇంకా ఓపెన్గా ఉంటాయి మెంటల్లీ, విల్ మూవ్ ఇన్ టు కన్జర్వేషన్. నా జర్నీ అలా అయింది. ఫోటోగ్రఫీ చేసేవాడిని, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఫ్రమ్ 93 నుంచి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ 2012 వరకు. టైగర్లు వెనక పరిగెత్తటము, పెద్ద పెద్ద లెన్సులు అన్నీ చేశాను. ఎక్కడ ఒక షిఫ్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక బర్డ్ది మనం ఫోటో తీద్దాం అనుకుంటాం. తిప్పేశ్వర్లో నా రిసార్ట్లో ఒక పర్టికులర్ చెట్టు పైన ఒక్క పర్టికులర్ బర్డ్ ఒక్క పర్టికులర్ సీజన్లో ఒక్క పర్టికులర్ బ్రాంచ్ పైన వచ్చి కూర్చుంటే ఆ ఫోటో తీయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాను. 45 days పట్టింది. ట్రైపాడ్, కెమెరా రెడీ రోజు ఉండే, పొద్దున్న కూర్చోటము, మధ్యలో పని చేసుకుంటాం, మళ్ళీ వచ్చి కూర్చోటం. ఈ 45 daysలో ఎన్నో రకాల బర్డ్స్ వచ్చాయి. సో మన అబ్జర్వేషన్ ఓపెన్ ఉంటే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది, ఒక టైమింగ్ ఉండేది, ఈ టైంకి ఈ బర్డ్స్ వస్తున్నాయి, ఈ టైంకి ఈ బర్డ్స్ వస్తున్నాయి. అవన్నీ ఒక ఎక్స్ట్రీమ్లీ డిసిప్లిన్డ్ లైఫ్ వాటిది. మనం ఎక్కడ దగ్గర కూడా మనం పోల్చుకోలేము వాటి డిసిప్లిన్. సో అది లెర్నింగ్. అంటే ఇదేదో, సో అలాగే మనం ఎంత టైం నేచర్లో స్పెండ్ చేస్తే మనకు అంత లెర్నింగ్ వస్తుంటుంది. మనకి వీ స్టిల్ నో ఓన్లీ 1%. నేచర్లో ఉన్నది మనకు తెలియదు కూడా తెలియదు. నా పర్సనల్ అనేది సైన్స్ నోస్ నథింగ్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ మై వే. సో అది ఏంటంటే మనం ఎంత స్పెండ్ చేస్తే అంత వీల్ గెట్ లెర్న్ అనమాట. సో ఇప్పుడు ఈ ట్రీ రీప్లేస్మెంట్ ఉంది కదా సార్, ఇది
మీకు ఎమోషనా లేదంటే పర్యావరణ డిస్ట్రక్షన్ కోణంలో చేస్తున్నారా? కాంబినేషన్ అండి అది. ఎమోషన్ డెఫినెట్లీ ఇట్స్ రన్ బై అ ప్యాషన్, ఇట్ రన్ బై అన్ ఎమోషన్. బట్ సేమ్ టైం ఏంటంటే మనం సిటీస్లో ఉంటున్నాము, మనమే ట్రాఫిక్ జామ్ తిడతాము, అవును. మనమే. సో ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, సొల్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి? సో అన్లెస్ వీ గివ్ అ సొల్యూషన్ కెనాట్ ఫైట్. ఇప్పుడు ఈ రోడ్ వద్దని అనలేము, చెట్టు కావాలని కూడా అంటాము, రెండు ఎలా చేస్తాము? సో వీ హ్యావ్ టు గివ్ అ సొల్యూషన్. యాజ్ అన్ యాక్టివిస్ట్ ఐ ఫెల్ట్ రెస్పాన్సిబుల్. అంటే నాకున్న నాలెడ్జ్కి, నాకున్న ఎక్స్పీరియన్స్కి ఐ కెన్ గివ్ అ సొల్యూషన్ అండ్ దెన్ ఫైట్ ఫర్ ద సొల్యూషన్. ఓకే, మీరు వైడింగ్ చేసుకోండి, ఈ చెట్టుని ట్రాన్స్లోకేట్ చేద్దాం. బడ్జెట్ లేదంటారా? నేను చేస్తాను. ఓకే. సో ఇట్ ఈస్ అ కంప్లీట్ సొల్యూషన్. ఇప్పుడు చేవల్ల హైవేకి నేను ఇచ్చిన సొల్యూషన్ కూడా అదే. మీరు హైవే చేసాను, హైవే ఇంపార్టెంట్, యాక్సిడెంట్స్ అవుతున్నాయి చాలామంది. నేను ఎన్నోసార్లు హైవే మీద వెళ్తాను, ఐ నో హౌ డేంజరస్ ఇట్ ఇస్. వైడింగ్ అవసరము, చెట్లు కూడా అవసరము. సో హౌ డు వి బ్రింగ్ అ సొల్యూషన్? సో అలాగా ఈ ట్రాన్స్లొకేషన్ ఈజ్ అ సొల్యూషన్ విచ్ ఐ హావ్ గివెన్ టు ది ప్రాబ్లమ్. ఓకే. ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, స్టెప్ బై స్టెప్ ముందుగా. ఫైనల్లీ వే డు ఐ వాంట్ టు సీ అంటే ఇప్పుడు మనం ఒక రోడ్ వైడింగ్ చేస్తే చెట్టుని యాజ్ ఇట్ ఇస్ పక్కన పెట్టి రోడ్ వైడింగ్ చేస్తున్నాం, అక్కడికి తీసుకెళ్ళాలి. ఒక సీజన్లోనే చేయాలి, ఒక 2 years పోస్ట్ కేర్ చేయాలి. ఇవన్నీ చేస్తే ట్రాన్స్లొకేషన్ సక్సెస్ఫుల్. 2 years పడుతుందా? 2 years పెట్టుకోవాల్సింది. అంటే రీప్లేస్మెంట్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా తీసుకోవాల్సిన కేర్ ఏముంటుంది సార్? 2 years వాటరింగ్, బేసికలీ ఎక్కువ వాటరింగ్ ఉంటుంది అంతే. ఎప్పుడన్నా అవసరం వస్తే అడిటివ్ చేస్తామని, బట్ అదర్వైజ్ 2 years. సో ఏమవుతుంది, 3 months అయ్యాక ఆకులు వచ్చేస్తే ఇంకేం పెద్ద చెట్టు బతికేస్తే వదిలేస్తాం, చచ్చిపోతుంది. ఓకే. చచ్చిపోతే అప్పుడు ఏమంటే ట్రాన్స్లొకేషన్ ఫెయిల్ అంటారు. అవును, పోస్ట్ కేర్ ఫెయిల్ అని ఎవరు ఇప్పుడు అలా చేసేటప్పుడు బ్రాంచెస్ అన్ని కట్ చేస్తారా మొత్తం? అది మేము ఇప్పుడు లాస్ట్ 10,000 చెట్ల పైన చేసినవి ఒక్క బ్రాంచ్ కట్ చేయకుండా చేసాం. అన్ని ఫుల్ ట్రీ యాజ్ ఇట్ ఇస్. 70-75% సర్వైవల్. కానీ దాంట్లో ఏంటంటే దీంట్లో ట్రాన్స్లొకేషన్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే. ఏ చెట్టు, ఏ ఏజ్, ఎంత దూరం చేస్తున్నాం, ఏ సీజన్లో చేస్తున్నాం, ఎంత పోస్ట్ కేర్ చేస్తున్నాం, అన్నీ ఇన్వాల్వ్. ఓకే. ఒక ఎగ్జాంపుల్, ఒక క్లయింట్కి ట్రాన్స్లొకేట్ చేసాం, 3 నెలలు నీళ్ళు పోసాక ఇంకా అక్కర్లేదు నీళ్ళు ఆపండి అంటారు. కమర్షియల్ ఆపరేటర్ ఆపేస్తారు. మాకు అలాంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చింది. ఒక 3-4 వేల చెట్లు వాళ్ళు ఇవ్వకపోతే నేను పోయించాను. నాకు తెలుసు ఆపేసి చచ్చిపోతాను. సో అలాగా అవేర్నెస్ కూడా అంతవరకు రాలేదు. ఓకే. ఎందుకంటే ట్రాన్స్లొకేషన్ బ్లేమ్ అవుతుంది. అవును. సో ఇప్పుడు జనరల్గా మేము చిన్నప్పటి నుంచి ట్రాన్స్లొకేషన్ అంటే ఒక చెట్టు, నా హైట్ ఉన్న చెట్టుని తల్లివేరు అంటాం, మేము కూటేరు అంటాం. సో పూర్తిగా అది లాస్ట్ వరకు వచ్చేంత వరకు మనము తీయకుండా నాటితే చనిపోద్దని మా ప్రాక్టికల్ అబ్జర్వేషన్. ఇక్కడ కూడా సేమ్ ఫాలో అవుతుందా పెద్ద చెట్లకి? లేదంటే రూట్ సిస్టమ్ బట్టి ట్యాప్ రూట్ లో డెఫినెట్. ఇప్పుడు యాప చెట్టు ఉంది, మోస్ట్ డెలికేట్. అవును, దాని ట్యాప్ రూట్. అదే మాకు కనిపించేది అదే కనపడుతుంది. ఇంకా యాప్ చెట్టు ట్యాప్ రూటే కాకుండా చాలా లోతుగా వెళ్తుంది. అప్పుడు అదే మీటర్స్ 15 meters అటు కూడా ఉంటాయి కదా లెంత్. అది 15 meters రాలేదు ఎప్పుడు. అట్లీస్ట్ ఒక 12 feet 13 feet అన్న ట్యాప్ రూట్ ఉంటుంది. దాని తర్వాత సైడ్ రూట్స్. ఓకే. అది ఇంకోటి ఏంటంటే మిస్టేక్, ట్రాన్స్లొకేషన్ 100% క్రేన్ వాడాలి. అవును, చెట్టును స్ట్రైట్ లేపాలి. ఇప్పుడు ఈ జేసీబీ ఆపరేటర్ ఎందుకు సార్ మనం చేసేద్దాము, జేసీబీతో అయిపోతుంది కదా అంటాడు. అదొక యాంగిల్లో లేపుతుంది, కింద రూట్ వెళ్ళిపోతుంది. సేమ్ టైం బ్యానిన్ ట్రీ ఉంది, మన మర్రి చెట్టు. ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్లో నన్ను పిలిచారు మాట్లాడమని. అంత ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు, పీసీసీఎఫ్లు, మనమే బీకామ్ 1 బీకామ్. బట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక మర్రి చెట్టుని లేపితే ఎలా ఉంటుందో తెలియదు. ఓహో, ఎక్కడ చెప్పరు. మనం చేసిందంటే అదే ఎక్స్పీరియన్స్. సో ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కస్. సో ఆయన పీసీసీఎఫ్ లెవెల్ ఆఫీసరు, ఒక మర్రి చెట్టుని తీయాలంటే మీరు ఎంత లోపల తవ్వుతారని అడిగారు. 4-5 feet అని. అంతేనా అన్నారు. అంతేనండి, దానికంటే ఇంకా అవసరం లేదు అని అతను పిక్చర్ చూపించాను ఆయనకి. మర్రి చెట్టు లేపితే 3-4 feet అంతే, ఇంకా దాని కింద ఎయిర్ ఉండదు, అన్ని సైడ్. దాని మెయిన్ రూట్ అంతా అదే. అంటే ఒకటి, చెట్టు అనేది ఉట్టి వేర్లోంచే వాటర్ తీసుకోదు, ఎయిర్లోంచి కూడా తీసుకుంటుంది, గాలిలోంచి కూడా ఎక్కువ. సో అన్ని కాంబినేషన్ అది.
ఇంకా అక్కడ దాకా రాలేదు పని. ఈ 5 years 10 years ఒక ప్లాంట్ని రీప్లాంటేషన్ చేస్తున్నప్పుడు ఒక 4 km డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఇక్కడ తీసి అక్కడ ప్లాంటేషన్ చేయాలంటే ఎంత బడ్జెట్? ఇప్పుడు 5 years అంటే మీరు చెప్పింది చిన్న చెట్టు. అవును. దాంట్లో ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు క్వశ్చన్ కార్ కొనాలంటే ఎంత అవుతుంది అంట, నువ్వు మారుతి కారు కొంటున్నావా బెంజ్ కారు కొంటున్నావా? సో అలాగా ట్రాన్స్లొకేషన్ అంత చాలా కామన్ క్వశ్చన్. నువ్వు బాగా అడిగావు యాక్చువల్లీ. మీరు కరెక్ట్. కొంతమంది ఈ చెట్టు ఎంత అవుతుంది, నేను చెట్టు ట్రాన్స్ఫర్ ఎలా తెలుస్తుంది, ఏం చెట్టు, ఎంత వయసు, ఎంత దూరం వెళ్తుంది, ఏ సీజన్లో చేస్తున్నాము, అన్నీ కావాలి కదా. సో 5 year చెట్టు అంటే చిన్నలో చిన్న ఎక్విప్మెంట్, ఒక జేసీబీ, ఒక హైడ్రా క్రేను, ఒక డీసీఎం వ్యాను అయిపోతుంది. అక్కడే తీసి అక్కడే పెడతామంటే ఒక జేసీబీ, ఒక క్రేను, డీసీఎం వ్యాన్ అక్కర్లేదు. సో ఇక్కడ తీసి ఒక 25 kilometers దూరం పెడుతున్నామంటే జేసీబీ, క్రేను, వ్యాను, జేసీబీ, క్రేను, ఎక్విప్మెంట్ డబుల్ అవుతుంది. ఈ 25 kilometers అటు వెళ్ళటం టైం పట్టేస్తుంది కదా. సో అలాగా వేరే ఎన్ని చెట్లు చేస్తున్నాం. నేను ఒక చెట్టు చేయాలంటే జేసీబీ ఒక చెట్టు కోసం వచ్చినా వాడు 1 day అంటాడు. అవును. సో జేసీబీ ఖర్చు అంతా ఒక చెట్టు పైన వెళ్తుంది. 10 చెట్లు ఉన్నాయంటే సేమ్ కాస్ట్లో వెళ్తుంది. సో ఇవన్నీ మేము ఫోరం మాల్ దగ్గర ఒక 100 చెట్లు షిఫ్ట్ చేసాము 2 daysలో. వాటెవర్ మణికొండ దగ్గర పెట్టాము. యావరేజ్ అంటే ఒక 70 trees అక్కడ పెట్టాము. యావరేజ్ 3000 rupees per tree పడుతుంది. అఫ్కోర్స్ నేను చేసేది వాలంటరీ వర్క్ కాబట్టి అండ్ ఉన్న బడ్జెట్లో చేస్తాం కాబట్టి అట్లా చేసాం అన్నమాట. సో ఇవన్నీ డిపెండ్స్ చెట్టు సైజు. సీజన్ కూడా ఉంటుంది సార్ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కి. ఈ సీజన్ లో చేస్తే బతుకుతుంది, ఈ సీజన్ లో ప్రిఫరబుల్గా ఏంటంటే జూన్ నుంచి జనవరి ఎయిర్లో కూడా మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి. తర్వాత కూడా చేసాము తప్పని. ఇప్పుడు రోడ్ వర్క్స్ అన్నీ ఎప్పుడు అవుతాయి, మేలో వాళ్ళు అప్పుడు ఆలోచిస్తారు చెట్టు గురించి. సో ఇప్పుడు లాస్ట్ 2 yearsలో దామగుండం ఫారెస్ట్లో నేను ట్రాన్స్లోకేట్ చేస్తున్నాము. ఒక 10,000 trees పైన అయిపోయి. సో ఒక 2 రీసెర్చ్ స్టూడెంట్స్ పెట్టాను. ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్ని తీసుకొచ్చి ప్రతి చెట్టు వెరైటీ ఎప్పుడు చేసాము, సర్వైవ్ ఎన్ని నెలల్లో సర్వైవ్ అయింది, లైఫ్ మళ్ళీ చూపించింది. కొన్ని 4-5 months తర్వాత లీఫ్ వచ్చింది. సో ఇవన్నీ ఒక 70+ varieties. అంత ఎక్స్పీరియన్స్ ఇటువంటి వర్క్ వరల్డ్లో ఎవరు చేయలేదు. మంచి ఆపర్చునిటీ. సరే అని నేను ఫౌండేషన్ ఎప్పటి నుంచి ఒక 2 పెట్టాను, డాక్యుమెంట్ చేసి ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఏంటంటే ఆ డాక్యుమెంట్ బేసిస్ మీద ట్రాన్స్లొకేషన్కి ఒక SOP. ఓకే. దాంట్లో ఏముంటుంది, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు దాకా దాన్ని సపోర్ట్ చేయాలి, అవన్నీ మొత్తం ఒక. సో దాంతో ఒక డాక్యుమెంట్ ఉంటే నెక్స్ట్ రోడ్డు, ఇప్పుడు ఈ రోడ్డు వైడింగ్ చేస్తున్నారు, అది ఒక నెల ముందు తెలియదు కదా, 1 year 2 years ముందు తెలుస్తాయి చాలా మటుకు. సో తెలిసినప్పుడు ఫస్ట్ వచ్చేది చెట్లు షిఫ్టింగ్. అది ఫేవరబుల్ టైంలో మీరు చేసేసుకోండి. నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో మీరు రోడ్ చేసుకోండి. బట్ అట్లీస్ట్ ఏంటంటే చెట్టు సర్వైవల్ ముందు, లేకపోతే లాస్ట్ మినిట్ April May లోపల ఆ ఎండలో తీసి ప్లాంటేషన్ ఇష్యూ చాలా ఉంటాయి. ఒకసారి మేము లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ నల్గొండలో ఒక 120 చెట్లు ఉన్నాయి, హెల్ప్ చేయండి ఏప్రిల్ నల్గొండ. చెట్లు బతకడమే కష్టమా? లేదండి దగ్గర అది, లేకపోతే కట్ చేసేస్తారు. సో పక్కన కోపం వస్తుంది, అంటే ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు, పడుకున్నారా ఎండాకాలం. ఇంకో పక్క ఏంటంటే తెలిసిన తర్వాత వదిలేయటం కష్టం. సరే అని ఇంకా వెళ్ళాం. అన్నీ స్ట్రిక్ట్గా చెప్పాను, చెట్టు తీసాక ఎమ్మటే పెట్టాలి, ఇది 45 minutes లోపల పెట్టాలి. కలెక్టర్ అందరిని అంత అయిపోయింది. ఫస్ట్ చెట్టు లేపాను. కలెక్టర్ గారు వచ్చి ఒక్క 5 minutes అండి అన్నాడు. ఎందుకు అని. ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయ కొడతారండి. సో ఆయన గంటకు వచ్చారు. సో ఆ చెట్టు తీసుకెళ్ళి పెట్టి థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంకా మీ పని అయిపోయింది కదా, మీడియా వచ్చింది, స్పీచ్లు ఇచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, కొబ్బరికాయ కొట్టారు. చెట్టు ఇంపార్టెన్స్ కాదు ఇక్కడ మీకు మెయిన్గా. సో అది అవి మారాలి మనకి. నా ప్రయత్నం అంతా అది. ఫోకస్ తీసుకొచ్చి చెట్టు పైన, అంటే ఇట్ ఈస్ కాల్డ్ ట్రీ బ్లైండ్నెస్ అంటారు, దానికి ఒక టర్మ్ ఉంది. మనకు చెట్టు తప్ప అన్నీ పట్టించుకున్నాం, బట్ యాక్చువల్ మనం చెట్టుని ఒక ఫర్నిచర్ లాగా షిఫ్ట్ చేస్తున్నాం. సో చెట్టుని ఫోకస్ లాగా పెట్టుకొని చేస్తే మిగతా అన్నీ సెటరేట్ అయిపోతాయి. సరే, ఈ దామగుండంలో చాలా ట్రీ అసెట్ ఉంది కదా, ఇది రీప్లాంటేషన్కి అంత స్పేస్ ఆఫ్ ల్యాండ్ ఎక్కడ దొరుకుతుంది మీకు? తక్కువే ఉంది యాక్చువల్గా చూస్తే. అంటే కొంచెం అఫారెస్టేషన్ అవన్నీ ఇల్లీగల్ ఫెల్లింగ్ అన్నీ ఏ జంగల్ అన్నా అవుతాయి.
సో ఆ ప్లేసెస్ అన్ని ఐడెంటిఫై చేసి అక్కడ పెడుతున్నాము. మోస్ట్ ఆఫ్ ది ట్రీస్ అక్కడే పెట్టాము. కొన్ని ఏంటంటే వీళ్ళు గ్రాస్ ల్యాండ్ టైప్ వాటిలో పెట్టారు, అవి సర్వే అవ్వలేదు. కొన్ని ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉట్టి గడ్డి ఉందంటే ఒక రీజన్ ఉంది, చెట్టు పెరగదు కాబట్టి. ఇట్ మీన్ టు బి గ్రాస్ ల్యాండ్. చెట్టు పెరగదు కాబట్టి అక్కడ మీకు గడ్డి ఉంది. సో అది కొంచెం అర్థం కావడం కష్టం అవుతుంది. ఇప్పుడు తీసిన చెట్టు ల్యాండ్ ఒక సాయిల్ ఉంటుంది, మీరు పెట్టాలనుకుంటున్న అక్కడ సాయిల్ కాన్ఫ్లిక్ట్ కూడా వస్తుంటుంది కదా సార్? వస్తుంది. కానీ జనరల్ నేటివ్ స్పీషీస్ హార్డీగా ఉంటాయి, సర్వైవ్ అవుతాయి, అదే ఫైటర్స్ అవి. ఓకే. నేచర్లో ఎవల్యూషన్ ఎలా ఉంటుంది అంటే ఇది టఫెస్ట్ విల్ సర్వైవ్, అది సింపుల్ రూల్. అది మన హ్యూమన్స్లో తప్ప మిగతా అన్ని స్పీషీస్లో అదే రూల్. ఓకే. మన దగ్గర తెలివి ఎక్కువ ఉంటే బతికేస్తాం, మన ఫిజికల్ స్ట్రెంగ్త్ అది అబిలిటీ అని సెకండరీ అయిపోయి. మీరు యాక్చువల్గా ఈ డిఫారెస్టేషన్, అఫారెస్టేషన్ ఇవన్నీ చూస్తున్నారు కదా సార్. మనకి 20 years బ్యాక్ ఉన్న స్పీసీస్, ట్రీ స్పీసీస్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ అయినట్టు ఏమైనా ఉన్నాయా మీరు మీ అబ్జర్వేషన్లో? అంత నాలెడ్జ్ అంటే అంత మనకి ఇన్ఫర్మేషన్ లేదు బేసికలీ ఫస్ట్. ఎందుకంటే నేను ఫోకస్ చేసేది లోకల్ బయోడైవర్స్ వెరైటీస్. ఓకే. యాక్చువల్లీ ఇది నేను ఎందుకు అడిగా అంటే మేము చిన్నప్పటి నుంచి మాది రాయలసీమ, డ్రైల్యాండే. సో అక్కడ ఈ అకేసియా వచ్చినాయి, సీమ తుమ్మ అంటారు, సర్కారు తుమ్మ, రకరకాల. సో వాటిని ఏం చేశారంటే అప్పుడు మనకి 1972 ఫారెస్ట్ యాక్ట్ తర్వాత చెట్లను, అడవి చెట్లు నరకూడదు, వంట చెరుకు కోసమని వీటిని ఇత్తనాలు చల్లించారు, హెలికాప్టర్లు చల్లించారు, రకరకాలు చల్లారు. ఇప్పుడు అవేమైనా అంటే కంప్లీట్లీ డామినెంట్ అయిపోయినాయి, ఆ లోకల్ ఎకోసిస్టమ్ అడాప్ట్ చేసుకుని. అవి ఎప్పుడైతే వచ్చేసినాయో అకేషియాలు, ఒరిజినల్ నల్లతుమ్మ అని ఉంది, నల్లతుమ్మ ఆల్మోస్ట్ మా ఏరియాలో కనపడకుండా పోయింది. తర్వాత సుంక్రేస్లా అని ఉంది, మేము సించాకులు అంటాం. సో అది కూడా అంటే తురాయి చెట్టు ఇప్పుడు హైబ్రిడ్ వర్షన్, దాన్ని ఒరిజినల్ వర్షన్ సుంక్రేస్లా, అవి పోతున్నాయి. ఇలాంటి మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేశారా? ఎక్కడ చూసినా అవే ఉంటాయి సుంక్రేస్లో. లేదు అకేసియా ఈ ఇష్యూ మన కామారెడ్డి నుంచి మీరు మధ్యప్రదేశ్ దాకా వెళ్ళండి, అంతా ఏం చేశారంటే ఆ టైంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫారెస్టేషన్ కింద టీక్ చెట్లు పెట్టారు. టేక్ చెట్లు ఎందుకు పెట్టారు? అవి పెడితే జంతువులు ఏమి వాటిని తినవు, పెరుగుతాయి. అదే ఆ ఒక్క పాయింట్ కొంచెం మళ్ళీ ఆలోచించాల్సిందే. జంతువులు తినవు అంటే మనం ఎందుకు పెడుతున్నాం అని, అంటే జంతువులు పనికిరాదు చెట్టు. తర్వాత చూస్తే ఏంటి, స్ట్రైట్ లైన్స్లో పెడతారు. ఎందుకు? లెక్కలు పెట్టడం ఈజీ, మెట్రిక్స్. అవి పెరుగుతాయి, పెట్టిన ప్రతి ఒక్కటి పెరుగుతుంది. దాని కింద ఏ లోకల్ బయోడైవర్స్ గ్రోత్ రాదు, ఎక్సెప్ట్ ల్యాంటనా, రామ్ తులసి. అవి రెండు మళ్ళీ ఇన్వేజివే. అట్లీస్ట్ రామ్ తులసి అన్న లోకల్, బట్ ల్యాంటనా బయటది. అది కాకుండా సమ్మర్లో అన్ని ఆకులు పడిపోతాయి, ఫారెస్ట్ ఫైర్స్ రిస్క్ ఒకటి. ఇంకోటి, చెట్టుని దగ్గర నుంచి చూస్తే తేనె తట్టె ఉండదు, ఒక నెస్ట్ ఉండదు, ఏ ఒక్క పురుగుకి పనికిరాదు, ఏ ఒక్క పిట్టకి పనికిరాదు, ఏ ఒక్క జంతువుకి పనికిరాదు. దాని లీఫ్ తినవు, దాని ఫ్లవర్స్ తినవు, దాని ఫ్రూట్ తినవు, నథింగ్. ఇవి పెడుతూ వచ్చారు మొత్తం అడవిలో. యూక్లిప్టస్ సేమ్ థింగ్. సో ఈ ఇష్యూ ఒక్క ఏ ఏరియాకి ఏరియా కాకుండా ఈ వెరైటీస్ వల్ల కూడా ఇష్యూ ఇస్ దేర్ ఎవ్రీవేర్. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే బేసికల్ మారిపోయింది. ఇప్పుడు కోతులు ఎందుకు ఊర్లోకి వస్తున్నాయి మరి? అవును, ఎగ్జాక్ట్లీ, అది పెద్ద సమస్య అవుతుంది. సో కోవిడ్ టైం కంటే ముందు, జస్ట్ బిఫోర్ కోవిడ్, సో నేను తిప్పేశ్వర్ అక్కడ పనిచేస్తున్నాను కదా, PCCF బాగా పరిచయము, మంచి అవకాశం. సో ఆయన చెప్పాను, సార్ నాకు ఒక 10 ప్లాట్లు కావాలి, 50 meters by 50 meters, దాంట్లో ఉన్న టేక్ చెట్లన్నీ మీరు తీసుకెళ్ళిపోండి. నేను లోకల్ బయోడైవర్స్ ఐ వాంట్ టు బ్రింగ్ బ్యాక్, ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేద్దాం. ఆయన ఒప్పుకున్నారు. ఈ లోపల కోవిడ్ వచ్చింది, ఆయన రిటైర్ అయ్యారు, అయిపోయింది. బట్ అదర్వైజ్ మనం ఏమి చేయక్కర్లేదు, ఒక ప్లాంటేషన్ కూడా చేయక్కర్లేదు. ఒక ఏరియాని క్లియర్ చేసి ఆ అవసరం లేని తీసేసి దాన్ని కాపాడితే చాలు, ఏది రావాలో అదే వస్తుంది, అది ఆటోమేటిక్. సో అది ఎప్పుడో స్టార్ట్ చేయాలి, ఇంకా థాట్ కూడా దాని మీద వెళ్ళలేదు. మనకి టేక్ ఈజ్ అ ప్రొటెక్టెడ్ వెరైటీ బై ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ట్రూ. సార్ ఈ జర్నీలో, మీ ఇంత జర్నీలో ఉంది కదా సార్, ఎక్కడ స్టార్టప్ కంపెనీలు మీ దగ్గర నుంచి అప్రోచ్ అవుదాం అనేది ఎప్పుడు రాలేదు సార్? లైక్ ట్రీ బ్యాంక్ కానీ, లేదంటే ఎవరికో నీడెడ్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసి వాళ్ళ ప్లాంటేషన్ కోసం అంటే చేస్తాం. అంటే వాళ్ళ ఓన్ ప్లాంటేషన్, భారత్ బయో ఉంది,
వాళ్ళది ఎక్స్పాన్షన్ అంటే ఒక 120 చెట్లు ఉన్నాయండి, హెల్ప్ చేయమంటే వీ వెంట్ అండ్ హెల్ప్. సో అలా, బట్ దట్ ఈస్ ఐ డోంట్ నో మీరు అడిగిన కాంటెక్స్ట్ అదేనో తెలియదు. ఎనీ అదర్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చూసారు ఎవరైనా మీ వర్క్? లేదు, అంటే నా వర్క్ అది నేను సెలెక్ట్ చేసుకున్న వర్క్ ఎలాంటిదంటే జనరల్లీ ఎవరు దాంట్లో ఉండరు, సాప్లింగ్ డ్రైవా వచ్చేస్తారు. సో నేను కొంచెం కఠిన రూల్స్ పెడతాను అనమాట. బట్ దెన్ హౌ డు ఐ టెల్ దెమ్, ఇప్పుడు సాప్లింగ్ డ్రైవ్ పెట్టండి, ఒక హైసీ అని ఒక 1 lakh సాప్లింగ్స్ పెడతాం హైదరాబాద్లో, మీరు హెల్ప్ చేస్తారన్నది. తప్పకుండా చేస్తాను. 2 years వరకు ఒక ఫోటో తీయొద్దాను, పెరిగిన తర్వాత తీయండి, మేము పెట్టాము ఇది పెంచాము అని చెప్పి ఫోటో తీసి మీరు పెట్టండి, ఐఎమ్ ఓకే. ఎవరు ఒప్పుకుంటారు? 2 years వరకు. సో ఆ టార్గెట్ ఉంటుంది, సిఎస్ఆర్ ఆ ఇయర్ అది మీట్ అవ్వాలి, అయిపోయింది. నాకు అది నచ్చదు. నువ్వు ఇప్పుడు ఒక 2019లో ఒక సాప్లింగ్ డ్రైవ్ చేస్తాను. ఇప్పుడు కేబీఆర్ 2017 యాక్చువల్లీ, కేబీఆర్ 2016లో ఆపాను ఫస్ట్. అజిటేషన్ ఫస్ట్ చేసి ఆపింది 2016లో. తర్వాత ఎన్జిటి సుమోటో తీసుకున్నారు. ఇంకా అది ఆ టైంలో కొంచెము ట్రాక్షన్ వచ్చింది, అందరి ఇంట్రెస్ట్ అవేర్నెస్ కొంచెం నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. హైదరాబాద్లో సడన్గా పిలిస్తే ఒక 100 మంది వచ్చి రోడ్డు మీద నుంచి ఉంటాను, నేను అసలు ఎప్పుడు ఊహించుకోలేదు. ఆ రోజు అయింది అది. సో 2-3 months అయ్యాక దాన్ని ఇంతమంది మనకి ట్రాక్షన్ ఉంది కదా, లెటెస్ట్ డూ సంథింగ్. ఇప్పుడు అదైతే అయిపోయింది, ఇంకేమన్నా వీ షుడ్ మూవ్ ఫార్వర్డ్ డూ సంథింగ్ అని ఒక సాప్లింగ్ డ్రైవ్ స్టార్ట్ చేస్తారు. ఏంటంటే టార్గెట్ ఇస్ 95% సర్వైవల్. అప్పుడు ఈ హరితారం కూడా వాళ్ళు చేస్తారు. సో జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు ఉండేవారు, ఆయన లేదు మీరు ప్లీజ్ యూ హ్యావ్ టు డూ ఇట్ అండర్ ది ఇదంటే సరే అని ఇంకా సాప్లింగ్స్ వాళ్ళు వేస్తామన్నారు. ఓకే అని ప్లేసెస్ ఎలా సెలెక్ట్ చేస్తామంటే అక్కడ 95% సర్వైవల్ అవుతుంది అని చేసి పెట్టాం. కొన్ని అదృష్టం బాగాలేక రోడ్డు పైన కూడా పెట్టాల్సి వచ్చింది, అవి వాళ్ళు లేవు. అదర్వైజ్ అన్ని 95% సర్వైవ్ అయిపోయాడు. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్లో కొంతమంది ఫామ్ ల్యాండ్ చాలా ఉంటుంది. సో వాళ్ళు మీరు చేసిన ఎన్జిఓ వర్క్కి మా ల్యాండ్ మీరు ఫ్రీగా వాడుకోండి, నో ప్రాబ్లం, మీరు ప్లాంటేషన్ చేసుకోండి, మీరు ఎలా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏదైనా ప్రాసెస్ ఉంటుందా సార్ మీ దగ్గర? ఒకప్పుడు అంటే ఇప్పుడు మొత్తం సోషల్ మీడియానే. అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు, మీరు అడిగిన ఇది చాలా మంది మా ల్యాండ్ మీరు పెట్టుకోండి. బట్ అది అంటే నా అప్రోచ్ అలా ఉండొద్దు. మీరు చెట్లు సేవ్ చేస్తున్నప్పుడు వీ ఆల్సో వాంట్ టు హెల్ప్, ప్లీజ్ యూజ్ అవర్ ల్యాండ్, అంటే మా ల్యాండ్లో పెట్టండి, మేము కూడా దాంట్లో వీ వాంట్ బి పార్ట్ అనేది ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఎలాగంటే చాలామందికి దే డోంట్ అండర్స్టాండ్, నేను ట్రాన్స్లోకేషన్ ఎందుకు చేస్తున్నాను అంటే ఆ చెట్టుని కొట్టేస్తారు కాబట్టి లాస్ట్ ఆప్షన్ కింద చేస్తున్నాను. మీ దగ్గర ఒక చెట్టు పెద్ద చెట్టు తీసుకొచ్చి పెడదామని కాదు. ఎస్ మీరు ముందుకు వచ్చి ప్లేస్ ఇస్తున్నారు, సో అందుకే ఇది అవుతుంది. కానీ ఈ ప్రాసెస్లో కొమ్మలు కట్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే చెట్టు వచ్చేస్తానే ఊహలో, ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళాలి చెట్టు అంటే ట్రాన్స్పోర్టేషన్ కొమ్మలు కట్టేయాలి కదా మనకి ట్రాన్స్పోర్టేషన్. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాక అంటాను దీని బదులు మీరు, అది మనకి ఎప్పుడు వస్తుంది, లాస్ట్ మినిట్ తెలుస్తుంది. నాకు ఒక చెట్టు తీసుకొచ్చి పెడతారా అంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్. చెట్టు పోతుంది ఎవరికి కావాలా తీసుకొచ్చి ఇవ్వగలుగుతాను. అదర్వైజ్ ద బెస్ట్ ఆప్షన్ వాళ్ళు చెప్పేదంటే మీరు సాప్లింగ్ పెట్టండి, ఏమవుతుందో 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు, బట్ దెన్ యూల్ హ్యావ్ అ నైస్ ట్రీ, బాగా పెరుగుతుంది, కొమ్మలు కరెక్ట్గా ఉంటాయి. ఐ ఎడ్యుకేట్ వేర్ ఎవర్ పాసిబుల్. ఇంకో టైం వెన్ డెస్పరేట్ సిచ్యువేషన్స్ కమ్ ఐ కన్విన్స్, మీరు తీసుకోండి, యావరేజ్ ఒక 7,000-8,000లో చెట్టు వచ్చేస్తుంది, మొయినాబాద్లో ఉన్నాయి, అంతకంటే తక్కువలో మీరు ఏదో బాగానే పెద్ద చెట్టు వచ్చేస్తేనే ఒక తీసుకుంటారు అంతా. సో మీరు ఈ జర్నీలో ఎప్పుడు సీడ్ బాల్స్ చేశారా సార్? సీడ్ బాల్ ఈ ఇయరే చేస్తాం యాక్చువల్లీ. సక్సెస్ఫుల్ రియల్లీ? అంటే భ్రమలు ఉన్నాయా సమాజానికి కొన్ని సీడ్ బాల్స్ మీద? ఇప్పుడు మీ అనంతపూర్ డిస్ట్రిక్ట్లోనే సెడ్స్ అని ఒక ఆర్గనైజేషన్ సీడ్ బాంబ్స్తోని కొన్ని కొండలు మార్చేశారు. అది ఏంటంటే సీడ్ బాల్ సక్సెస్ఫుల్లా కాదా అని తెలుసుకుంటే ఒక 5 సంవత్సరాలు పడుతుంది. ఓకే, ఎందుకంటే అది ఎక్కడ పడితే అక్కడ వేసేస్తాం, ఎక్కడ వేసామో దానికి ఆబ్వియస్లీ మన దగ్గర డీటెయిల్స్ ఉండవు. ఎలా తెలుస్తుంది? శాటిలైట్ ఇమేజ్ త్రూ ఆఫ్టర్ ఇయర్ మనం కంపేర్ చేస్తే గ్రీన్ కవర్ దొరుకుతుంది. సేమ్ టైమ్ ఆఫ్ ది ఇయర్ ఫోటోలు తీసుకొని మనం కంపేర్ చేయాలి. సో అంత టైము కేటాయించి ఎఫర్ట్ పెట్టి ఫాలోఅప్ చేస్తే మనకు తెలుస్తుంది. యాక్చువల్లీ మేము సీడ్ బాల్స్ ఒక 6,000 సీడ్ బాల్స్ ట్రై చేసాం సార్.
1% కూడా జర్మినేట్ అవ్వలేదు. అదే మరి 1% అని ఎలా తెలిసింది మీకు? నేను నా ఏరియాని నేను Okay. సెలెక్టెడ్ ఏరియా తీసుకున్నాను. అదే ఏరియాలో ప్లేసెస్ కూడా కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాను. ఈ చెట్టు ఇక్కడ వేసాను అని గుర్తుంది, రాసి పెట్టుకున్నాను. చూస్తే కుదరలేదు. నాకు ఆ తర్వాత వచ్చింది, ఇది రియల్గా సక్సెస్ఫుల్లా లేదంటే మనం ఏమన్నా ఎగ్జైట్ అవుతున్నామా దానికి అనేది ఒకటి ఉంది. ఎట్లా ఎక్సైట్మెంట్ చాలా ఉంటుంది దాంట్లో, ఏదో చేసామనే ఫీలింగ్ కూడా వస్తుంది. అదే. బట్ మీరు, నేను తిప్పేశ్వర్లో సీడ్ డిస్పర్షన్ చేశాను, బట్ నాట్ త్రూ సీడ్ బాల్స్. ఇప్పుడు సీజన్లో మనకి రావి చెట్టు వెరైటీస్ కూడా ఉంటాయి. మ్యాంగో ఉంది, అవును. అడవి మ్యాంగో, వేప ఉంది, సీతాఫల్, చీమ చింత, రావి, మర్రి, అవును, రావి చెట్టు, మేడి చెట్లు, వీటి సీజన్లో రైప్ అయినప్పుడు ఫ్రూట్స్ తీసుకెళ్ళి వాటర్ బాడీస్ దగ్గర పెట్టేవాడిని. సంచులు కలెక్ట్ చేసుకొని వెళ్ళి అడవి లోపల కోతులు తింటాయి, జింకలు తింటాయి, పిట్టలు తింటాయి. అవి వెళ్ళి ఎక్కడైతే పాటి వెళ్తాయో దట్ ఈస్ ది బెస్ట్ వే, ది బెస్ట్ వే ఆ డిస్పర్షన్. ఎందుకంటే అది డ్రాపింగ్లో దానికి కావాల్సిన న్యూట్రిషన్ దాన్ని ఉంటాయి. అది నీళ్ళు తాగే దగ్గర డ్రాప్ చేస్తాం. సో అలాగా నేచర్స్ డిజైన్ అది. అది ఓకే, బట్ నాకు సీడ్ బాల్స్ అది ఒక్కటి ఉంది. సీడ్ బాల్ చెప్పటం కష్టం. కంటిన్యూస్గా అంటే ఒకటి వాటర్ టేబుల్ బాగుండాలి. సో సెట్స్ మీరు వెళ్ళి రిసర్చ్ చేస్తే అనంతపూర్లో, ఇది మా హోమ్ టౌన్ పెనుగొండ రుద్దంలో. సో వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ కొండపైన అన్ని చిన్న చిన్న కట్స్ పెట్టారు వాటర్ గ్రౌండ్ లెవెల్. అలా చేస్తూ అక్కడ సీడ్స్ సీడ్స్ డిస్పర్షన్ చేశారు. ఇవాళ చూస్తే వచ్చాయి వెరైటీ. మళ్ళీ ఐ విల్ నాట్ అగ్రీ, వాళ్ళు పెట్టిన వెరైటీస్ కిను పెట్టాల్సిన వెరైటీస్కి తేడా ఉంది. అవును, ఎప్పుడు లోకల్ సెలక్షన్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి. అదేమొద్దంటే ఈజీగా ఒక 1000 పెట్టామంటే 10 వచ్చినా చాలు, తర్వాత ఇంకా అవి మల్టిప్లై అవుతుంటాయి. ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా సార్, ఈ కొన్ని ప్రాంతాల్లో రెగ్యులర్గా కరువుకి బానిస అయిపోతూ ఉంటాయి. బుదేల్ఖండ్ కానీ, లేకుంటే ఈ నాగపూర్ ఈ ఏరియాలో కానీ, మన రాయలసీమ కానీ, ఇటువైపు బళ్ళారి, ఇది కొన్ని తరాలుగా ఉంటుంది. అది చెట్లు లేకపోవడం, వర్షం రాకపోవడం, ఇవన్నీ కారణాలు. మీరేమన్నా భవిష్యత్తులో అట్లాంటిది ఒక స్పెషల్ ఒక డ్రైవ్ చేసి ఒక రీజన్ మొత్తం మార్చాలంటే ఎప్పుడన్నా అనుకున్నారా సార్? ఈ అడవులు చేసేది దట్ వాజ్ వన్ ఆఫ్ ది ఇంటెన్షన్స్. చేయాలని ఎప్పుడు ఉంటుంది. అది ఏంటంటే కొంచెము ఎఫర్ట్ ఎక్కువ, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ. సో అన్ఫార్చునేట్లీ మన స్టేట్లో నేను ఎక్కువ చేయలేకపోతున్నాను. మహారాష్ట్ర లాంటి స్టేట్స్లో కొంచెం నాకు ఎక్కువ రిసెప్షన్ ఇస్ బెటర్ నాకు అక్కడ. సో ఉంది, చేయాలని ఉంది, అండ్ డెఫినెట్లీ చేస్తాము. ఎందుకంటే ఫారెస్ట్లో చెట్లు పెంచడం ఇదంతా ఒక కల్చర్లో ఉండిపోతుంది. ఇప్పుడు రాయలసీమ లాంటి రీజన్లో అక్కడ ప్లాంటేషన్ పెంచితే రెయిన్ పెరుగుతుంది, ఫార్మర్స్ నీళ్ళు లేకనే చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. అది యానిమల్స్ కంటే మనుషులు చచ్చిపోయిన బిగ్ పెయిన్ కదా. అది తరతరాలుగా ఒక రీజన్లోనే ఉంది. సో వాటిని రూపుమాపడానికి అంతో ఇంతో చేయాలంటే ఒక టీమ్గా ఎప్పుడైనా వర్క్ చేయాలని మీరు అనుకుంటున్నారా సార్? డెఫినెట్లీ, అంటే మాకు లోకల్ సపోర్ట్ అవసరం వస్తుంది. నేను కాంట్రిబ్యూట్ చేసే చాలా ఉంటుంది అటువంటి సిచ్యువేషన్లో. ఓకే, అంటే నాకున్న నెట్వర్కింగ్ కానివ్వండి, నాకున్న కన్విన్సింగ్ కెపాసిటీ కావచ్చు, వాట్ ఎవర్, ఆర్ మేబీ ది ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అదర్వైజ్ ఏంటంటే ఈ డ్రౌట్ అనేది ఇప్పుడు వచ్చినది కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఇట్ ఈస్ అ ప్రాసెస్ వేర్ నేచర్ ఈస్ ఫిల్టరింగ్ అవుట్ ది వీకర్. సేమ్ స్పీషీస్లో ఇంకా స్ట్రాంగర్ జీన్ని ముందు తీసుకెళ్ళటం నేచర్లో అదొకటే రూలు. ప్రతి యానిమల్ కరువు కూడా ప్రకృతిలో భాగం. అది అదేంటంటే ఇంకా వీక్ అన్ని, ఇప్పుడు ఆఫ్రికాలో కల్లింగ్ అని వీళ్ళు వెళ్ళి ఎక్కువ పాపులేషన్ పెరిగిపోయింది, విల్డర్ బీస్ట్ తగ్గించాలి అని షూటింగ్ పర్మిషన్స్ ఇచ్చేస్తారు. హంటర్స్ వెళ్తారు, టకా వాయించేస్తారు. నాకు కొన్ని డిస్కషన్స్లో ఇవి అనిమల్స్ అయితే ఒక డిస్కషన్లో ఇలానే, లేదు కల్లింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అదర్వైజ్ బ్యాలెన్స్ ఉండదు, అవి ఎక్కువ గడ్డి తినేస్తాయి, వాళ్ళు ఎక్కువ ఇది చేస్తే రిసోర్స్ అయిపోతాయి. అయినా మీరు చేయాల్సిన అవసరం ఏముందని, నేచర్ హ్యాస్ ఇట్స్ వే ఆఫ్ డూయింగ్. ఇప్పుడు సరే మీరు కల్లింగ్ చేశారు, ఒక వైల్డ్ యానిమల్ వచ్చింది, దాన్ని షూట్ చేశారు, మీరు అది ఎలా సెలెక్ట్ చేశారు? అది వీకా స్ట్రాంగ్గా తెలుసా? ఆ హర్డ్కి లీడరా కాదా తెలుసా? ఏం తెలియదు. 100 చంపాలి, 100 చంపేస్తారు. నేచర్ అలా కాదు కదా.
స్ట్రాంగెస్ట్ విల్ సర్వైవ్, వీకెస్ట్ విల్ డై. అవి చెరువు దాటుతాయి, నది రివర్ క్రాసింగ్ చేస్తాయి కదా, దాంట్లో అన్ని మొసళ్ళు ఉంటాయి. కొన్ని చచ్చిపోతాయి, కొన్ని బతికి బయటపడతాయి. స్ట్రాంగర్ వన్స్, ఫాస్టర్ వన్స్. సో ఎవ్రీ ఇయర్ ఏమవుతుంది, ఇంకా మంచి మంచి ఇప్పుడు సీ టర్టిల్స్ కూడా ఇప్పుడు ఏం కల్టివేట్ చేసి తీసుకెళ్ళి సముద్రం దగ్గర వదిలి పెడుతున్నారు. అవును. ఆ గ్యాప్ వచ్చేస్తుంది వాటి మైండ్లో. అంటే మ్యాప్స్ ఉంటాయి వాళ్ళు వాటి మైండ్లో, ఒక పుట్టగానే ఇది చేయాలి, అది పోయిందంటే సర్వైవల్ పోతుంది. సో నేచర్లో ఏమవుతుంది, అది పుట్టింది అక్కడి నుంచి వెళ్ళే లోపల కాకులు ఎత్తుకెళ్ళిపోతాయి, సీగల్తో ఎత్తుకెళ్ళిపోతాయి. ఏదైతే ఫాస్ట్గా వెళ్తుందో, ఏదైతే సర్వైవల్ స్కిల్స్ ఉన్నాయో అది సర్వైవ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంచెం బెటర్ సర్వైవల్ స్కిల్స్, అలా ఎవల్యూషన్. సో ఏది కూడా మనం ఇంటర్వ్యూన్ చేయొద్దు అందుకే. అంటే కొన్ని సందర్భాల్లో ఆప్షన్ ఉండదు కదా సార్. జనరల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పేసాను. మేము లంకమల ఫారెస్ట్కి, అది కొండకి అడవికి పాదపంచు పల్లె మాది, అంటే అడవి కింద ఉంటుంది పల్లె, పొలాలు ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే మాకు ఈ అకేసియా చెట్లు ఎక్కువ అయిపోయినాయి, మొత్తం ఊరు చుట్టూ అంతా అయిపోయినాయి, పొలాలు కూడా అదే ఉన్నాయి. అడవి నుంచి చీతలు దుప్పులు ఉన్నాయి కదా, పొడదుప్పులు. సో అవి వన్స్ ఫారెస్ట్ నుంచి బయటికి వచ్చి పల్లెలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఫారెస్ట్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు వచ్చే సమస్య ఏంటంటే అది ఒక పెద్ద డిస్ట్రక్షన్ అయిపోయింది వాటి వల్ల. ఎందుకంటే వాటిని టచ్ చేస్తే వైల్డ్ లైఫ్ యాక్ట్ లేదు, పొలం పెడదామంటే మనం కంచేసినా అవి ఆగవు, అవి చాలా హైట్ ఎగురుతాయి. సో పైరు పెట్టినట్టు తినేస్తున్నాయి. ఇలాంటి ఘర్షణ మీరు చేసే వర్క్లో కానీ, మీరు చూస్తున్న సొసైటీలో ఇప్పుడు తిప్పేశ్వర్ ఫారెస్ట్ ఇలాంటి చోటు ఎలా ఉంటే ఎలా ఓవర్కమ్. ఇప్పుడు మీరు చెప్పారు నేచర్ సెలక్షన్, స్ట్రాంగెస్ట్ విల్ సర్వైవ్, మనం ఏం చేసేదన్నారు. ఇలాంటి సినారియోస్లో చేయనప్పుడు ఇక్కడ ఒక పల్లె వ్యవసాయాన్ని వదులుకోవాల్సిన సినారియో వస్తుంది కదా. ఆ ఘర్షణ ఎలా చెప్పచ్చు మీ మాటల్లో చెప్పాలనుకుంటే? సేమ్ థింగ్ తిప్పేశ్వర్లో కూడా అవుతుంది. మాన్సూన్ టైంలో ఏమవుతుంది, వీళ్ళు అక్కడ ఏరియా మొత్తం యవత్మాలో రెయిన్ ఫెడ్ క్రాప్ వర్షాకాలంలోనే పెడతారు. ఇంకా ఇవేం చేస్తాయి, వర్షాకాలం అంతా అడవి పెరిఫెరీస్లో ఉంటాయి. అవును. రాత్రి రావడం, బయటికి రావటం, మళ్ళీ పొద్దున్న అక్కడే ఉంటాం. అడవిలోకి వెళ్తే జంతువులు కనపడవు. అవును. ఎందుకంటే ఆ వాటికి న్యూట్రిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటాయి. పొలాల్లో వచ్చాయి ఎక్కువ న్యూట్రిషన్ ఉంది, అవును, అవి తింటాయి. కందులు మంచి రిచ్ ఫుడ్ కదా. దట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మనకి అయితే మాంసాహార జంతువుల నుంచి దాడి ఉండదు. ప్లస్ అదొక సేఫ్టీ, వాటర్ ఉంటాయి, వాటర్. సో కానీ మెయిన్గా ఈ ఘర్షణ ఎలా చేయొచ్చు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? తిప్పేశ్వర్ అప్పుడు నేను మీకు 50 స్క్వేర్ మీటర్స్ చెప్పింది కూడా దాన్ని కరెక్షన్ అనమాట. 70% ప్లాంటెడ్ టీక్ అడవిలో. అవి ఏం తింటాయి, బయటికి వెళ్ళాల్సిందే, మైగ్రేషన్, బయటికి వెళ్ళాల్సిందే, పొలాలు రేడ్ చేయాల్సిందే. అది అవే కాదు, టైగర్స్ కూడా అలవాటు అయిపోయింది. అవును. టైగర్స్ కూడా బయటికి వస్తున్నాయి, ఆవులు తినేస్తాయి. అవును. సో అది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. అక్కడ సేమ్ టైగరు మన సైడ్ వస్తుంది మైగ్రేట్ అయ్యి. అవును, ట్రావెల్ కూడా చేసినది నిజామాబాద్ ఇటు సైడ్ వచ్చినది. ఇక్కడ ప్రాబ్లం. సో వీటిని ఎలా తీసుకోవచ్చు అంటే మనం ఇక్కడ అనేది నేచర్ని వదిలేస్తే మనిషి తన లైఫ్ని, అంటే ఆ పల్లె తాలూకు వ్యవసాయాన్ని వదిలిపెట్టాలి. లేదంటే కంటిన్యూ చేస్తే వాడేం సమాజ సేవ కోసమేం కాదు, కొంత తనకి వృత్తి కావాలి, ఉంటాయి అన్నమాట. ఇది గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేని అవ్వదు. అవును. అండ్ ఇట్స్ నాట్ అ ఓవర్ నైట్ సొల్యూషన్. అవును. స్టార్టింగ్ పాయింట్ వచ్చి ఫస్ట్ అడవుల్ని బాగు చేస్తూ, వీళ్ళని కంపెన్సేట్ చేస్తూ, ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో గవర్నమెంట్ సపోర్ట్ చేయండి అవ్వదు. అవును. అది చేయట్లేదు. బట్ దే ఆర్ నాట్ అవేర్. సమస్యను కూడా తెలియట్లేదు, అప్రోచ్ చేయట్లేదు, సమస్యను కూడా తెలియట్లేదు, అప్రోచ్ లేదు. నేను చెప్పాను అనుకో, నువ్వేంటో బీకామ్ అన్నారు చూడండి, నువ్వు వెళ్ళి నీ అకౌంట్ చూసుకుంటారు మన దగ్గర. అది టిపికల్ ఇది. సో చాలా డిస్కషన్స్లో అదొక ఇదైపోతుంది. అంటే ఒక పాయింట్ తర్వాత ఎలాగా డిఫెన్స్ చేసుకోవాలంటే ఇలా. బట్ అదర్వైజ్ ఇన్వాల్వ్ చేస్తే నాకున్న ఎక్స్పీరియన్స్తో ఐ కెన్ గివ్ అ సొల్యూషన్. ఇప్పుడు నేను ఇచ్చే సొల్యూషన్ కూడా మీరు అన్నదానికి ఫస్ట్ అడవిలో స్టార్ట్ చేయాలి, ప్లాంటేషన్లు స్టార్ట్ చేయాలి, జంతువులకు పనికొచ్చేది ప్లాంటేషన్లు పెట్టాలి. కనీసం ఒక 15-20 years పడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ టైంలో రైతుకి ఆల్టర్నేటివ్ ఇవ్వండి. ఇప్పుడు నేను మన యవత్మల్ డిస్ట్రిక్ట్లో వాళ్ళకి అలోవెరా పెట్టమన్నారు. అలోవెరా పెడితే అవి తినవు. ఓకే. బట్ అది ఇప్పుడు మనము మన ప్రాబ్లం ఆలోచిస్తున్నాం, జంతువుల ప్రాబ్లం ఎవరు ఆలోచిస్తున్నారు? సో వాటి గురించి ఆలోచిస్తూ ఒక సొల్యూషన్ తీసుకొస్తే వర్క్ అవుతుంది.
అదర్వైజ్ ఇంకెంతే ఇలానే ఈ ఘర్షణ కంటిన్యూ అవుతూ continue ఉంటుంది. అవుతుంది. ఇంకా ఎక్కువ అవుతుంది ఎక్కువ అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఎక్కువ. ఎందుకంటే ఏ జంతువు కూడా అడవి వదిలి వచ్చింది మళ్ళీ తిరిగి వెళ్ళట్లేదు. ఆ, నేను నా ప్రాక్టికల్ అబ్జర్వేషన్లో నేను గమనించింది. అలవాటు అయిపోయింది కదా అదే. వాటికి కూడా. ఆఫ్రికాలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక ఏనుగు హర్డ్ ఎంత తిరుగుతుందో చూద్దామని ఒక కాలర్ వేశారు మౌత్కి, మెయిన్ టస్కర్కి. 1 year తర్వాత దాన్ని మళ్ళీ తీసి ట్రాకింగ్ పెట్టి చూస్తే 2500 square kilometers తిరిగి వచ్చింది మొత్తం హర్డ్ అంతా. దాంట్లో కొన్ని ప్లేసెస్లో మూమెంట్ ఎక్కువ కనిపించింది. ఏంటా అని వెళ్ళి చూస్తే అక్కడ ఫెన్స్ వచ్చింది కొత్తగా. ఇక్కడ ఫార్మ్ తీసుకున్నాడు, అక్కడ 2-3 చనిపోయాయి. సో అదర్వైజ్ వాటికి మైండ్లో ఆల్రెడీ మ్యాప్ అయిపోయింది, ఈ టైమ్ ఆఫ్ ద ఇయర్ ఇక్కడ ఉంటే ఫుడ్ వాటర్ ఉంటుంది, అవును. నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి. ఎలిఫెంట్ కాబట్టి అంతే, ఆఫ్రికా కాబట్టి అంతే. మన దగ్గర వైరింగ్ అయిపోయి ఉంది. వర్షాకాలం రాగానే అడవి కొన్నాకెళ్ళి ఉంటే బయటకు వెళ్ళగానే దొరుకుతాయి, అవును. తినాలి రావాలి. ఎలిఫెంట్స్ నేను ఒక వీడియో చూశాను సార్, ఆఫ్రికాలోనే. మొత్తం వాటర్ అంతా ఏమి ఉండదు, పైకి ఏం కనపడలేదు. ఒక పెద్ద అదే లీడర్ వెళ్ళి ఒక మట్టిని కొంచెం తవ్విన తర్వాత నీళ్ళు కనపడ్డాయి దానికి, మిగతా అన్ని వచ్చి తాగి వెళ్ళాయి. తవ్వి తీస్తుంది. సో అది కూడా ఉంది, వాటికి నాలెడ్జ్ ఉంటేనే చేస్తాయి, లేదంటే అంత దూరం అదే పని తీసుకెళ్ళి చేయదు కదా. సో అదన్నీ ప్రీ మ్యాప్డ్, వాటి జనరేషన్స్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ లాస్ట్ 100 yearsలో సడన్గా చాలా చేంజెస్ వచ్చాయి. వాటి ఫార్మర్స్ ఫెన్స్లు గన్లు పట్టుకొని భయపడి కంఫర్ట్ జోన్ కూడా అయిపోయాయి, సర్వైవల్ కోల్పోవడం కూడా జరిగింది. సో అది మనం రీవైర్ చేయాలంటే వాటికి ఫస్ట్ అడవిలోనే వీ హ్యావ్ టు స్టార్ట్ మేబీ ఇంటర్వెనింగ్, మేబీ కొంచెం ఫీడ్ పెట్టడము, గడ్డి పెట్టడం, ఏదో ఒకటి చేసి దాన్ని రిటైన్ చేయటము చేస్తూ ప్లాంటేషన్లు, బయోడైవర్స్, చెట్టు మనకు వచ్చే చెట్టు కాదు వాటికి. సో నా అప్రోచ్ అంతా ఫ్రమ్ ది యానిమల్స్ సైడ్ ఆలోచిస్తాను. అదే తీసుకోవాలి. అప్పుడే అసలు ప్రాబ్లం అది. ఇప్పుడు ప్రాబ్లం వచ్చి అడవి పందిన పొలంలోకి వచ్చింది, దాన్ని చంపాలంటారు. ఎందుకు వచ్చింది అది? అడవి పందం చంపితే కేసు ఉండదు, కానీ ఇవి దుప్పలు ఇవి వచ్చినప్పుడు పర్మిషన్ ఇచ్చి, ఇప్పుడు అడవి పంది వచ్చింది దానిక ఇప్పుడు మితపులు వస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు నా చిన్న రిసార్ట్ చెప్తాను మీకు, అడవి దగ్గర ఉండేది. ఫుడ్ టెంట్స్ ఉండేవి, అసలు అలౌ చేసేవాడిని కాదు. ఏమవుతుంది అంట, అస్సలు అలౌ చేసేది. ఎందుకంటే అలవాటు పడతాయి. ఎలక వస్తాను, ఎలకనక పాము వస్తాను, పాము కానీ భయం వస్తుంది, అమ్మ అవుతాను, అప్పుడు వింటారు అన్నమాట. సో ఓవరాల్ పిక్చర్ మనం చూపించే దాన్ని బట్టి లైఫ్ సైకిల్. సో ఇప్పుడు అడవిలో వాటికి ఉంటే రావు బయటికి. మనం అంటే వాడికి ఫుడ్, టెరిటరీ, మీటింగ్ నైట్ ఇవే వాడు మెయిన్. అంతే, వాటి కోసం అవి ఏమైనా చేస్తాయి, సర్వైవల్ కదా. సో ఇప్పుడు మనకు జనరల్గా టైగర్, తడోబా కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పే తిప్పేశ్వర్ కావచ్చు, ఇవన్నీ సఫారీకి మనం వెళ్ళిన తర్వాత మనం చూస్తుంటే భలే అనిపిస్తుంది. సఫారీ వెహికల్ వెళ్తుంటే అది పక్కన కూర్చొని పోతే పోనట్టు ప్రశాంతంగా కూర్చొని నిలుగుతా అలా ఇలా ఉంటుంది. బట్ సేమ్ వే మన ఆంధ్రప్రదేశ్లో నల్లమల ఫారెస్ట్లో ఉన్న టైగర్స్ అనేవి మనిషికి కనపడవు అసలు. అంటే ఎందుకు ఇలా, ఇది డిఫరెన్స్ ఎందుకు ఇలా, అంటే మన అవి ఎలా అలవాటైనా ఇవి ఎందుకు సిగ్గుపడుతున్నాయి అంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది యాక్చువల్గా. ఇప్పుడు నల్లమల్ల అంటే సైజ్ వైజ్ పెద్దది, కొండలు, వాటర్ అవైలబిలిటీ ఉంది. సో జంతువు ఎంత కుదిరితే అంత మనుషుల నుంచి దూరమే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, భయం. బట్ ఈ సేమ్ ఏమైందంటే ఒకప్పుడు ఒక డెఫినేషన్ ఉండేది మన సైన్స్, మెయిల్ టైగర్కి ఒక 100 square kilometers కావాలి ఆర్ వాట్ ఎవర్, దాంట్లోపల ఫీమేల్ టైగర్కి ఒక 25 square kilometers కావాలి. తిప్పేశ్వర్ ఉంది 148 square kilometers ఒక దాంట్లో 5 tigers ఉన్నాయి. ఒకటి లోపల లేక్ దగ్గర దాని టెరిటరీ, ఒకదాని టెరిటరీ నా రిసార్ట్ వెనకనే 500 meters ఇంకొక టైగర్స్ టెరిటరీ. రిసార్ట్ దగ్గర ఉన్న టైగర్స్ ఒక 4 పిల్లలు పెట్టింది. అది రోడ్ దాటేటప్పుడు అక్కడ నుంచొని అన్నిటి దాటించి ఏమన్నా వెహికల్స్ ఉంటే పళ్ళు చూపించి వెళ్ళిపోయేది. లేక్ దగ్గర ఉన్న టైగర్స్ 2 రోజులు ఆ పిల్లల్ని వదిలేసి హంటింగ్ వెళ్ళిపోయేది. ఈ 2 రోజుల లోపల బై ఛాన్స్ ఎవడో జిప్సీ వాడికి కనిపించిందంటే అన్ని సఫారీలు, అన్ని జిప్సీలు అక్కడే ఫోటోలు తీస్తుంటారు. సో వాటికి ఈ జిప్సీలు, ఈ అడావిడే అలవాటు అయిపోతుంది, ఆప్షన్ లేదు. కొన్ని రోజుల తర్వాత క్యూరియాసిటీ ఉంటుంది, ఏంటని కొన్ని దగ్గరకు వస్తుంటే వెళ్తుంటే అన్ని. ఇవేమో
ఫుల్ ప్రొటెక్షన్లు పెరుగుతున్నాయి. ఇక్కడ మన సైన్స్ వచ్చి టైగర్ అంటే ఒక ఫ్రేమ్ పెట్టేసి ఒక డెఫినేషన్ ఇస్తారు. ఎలా అవుతుంది? ఇద్దరు మనుషులు సేమ్ ఉంటారా? రెండు టైగర్స్ ఎలా సేమ్ ఉంటాయి? ఆ పిల్లలు పెరగటం జిప్సీలకు అలవాటు అయి పెరుగుతాయి. ఈ పిల్లలు జిప్సీలు అంటే అలవాటు. ఇవి కొంచెం అగ్రెసివ్ పెరుగుతాయి, అవి కొంచెం ఫ్రెండ్లీగా పెరుగుతాయి. అవును, ఎవ్రీథింగ్ ఇస్ సిచ్యువేషన్లో యానిమల్ కానివ్వండి మనం ఇప్పుడు అడాప్ట్ అయిపోతాం. అది నేచర్, దట్స్ హౌ ద హోల్ డిజైన్ ఇస్. 100 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటేనే టైగర్ ఉంటుంది అనేది తప్పు, కరెక్ట్ కాదు అది. దేర్ అడ్జస్ట్మెంట్ దాంట్లో వాటికి కావాల్సినంత ఈ ఉంటే టైగర్ కోఆపరేటివ్ సొసైటీ. అవును, అక్కడ జరిగే అసలు అర్థమవుదు. టైగర్స్ దాని పిల్లల్ని 6 నెలల తర్వాత వదిలేసింది. ఫాదర్ వాటిని 1.5 year పెంచాడు. ఇది ఫస్ట్ టైం వింటున్నాను నేను. 1.5 year పెంచడమే కాకుండా మొత్తం అడవి తిప్పుతాడు వాటిని. ఏమంటారు, అడవిలో వేరే టైగర్స్లు ఉన్నాయి, వాటి కబ్స్ ఉన్నాయి, అన్ని పరిచయం ఈ 2 కబ్స్కి. ఈ 2 కబ్స్ పెరగటం టెరిటరీ మొత్తం అడవి, ఆ వేరే కబ్స్ పెరిగే టెరిటరీ దాని తల్లి టెరిటరీ. అవును, సో ఈ సిచ్యువేషన్ అది. మళ్ళీ ఒకసారి ఒక టైగర్స్ దాని పిల్లలు ఈ కబ్బు తిరుగుతున్నాయి. అంటే ఎప్పుడు వినని, అదే నేను ఫస్ట్ టైం వింటున్నాను. అది ఏంటంటే అందుకే అంటారు మన సైన్స్ మనకి 1%. ఎవ్రీథింగ్ ఇస్ సిచ్యువేషనల్, గైడెడ్ బై సర్వైవల్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. అదే అంతే. అది దాని టెరిటరీ కాపాడుకోవాలి, దాని మేటింగ్ రైట్స్ కాపాడుకోవాలి, అని ఫుడ్ కాపాడుకోవాలి. ఇంకా అదే, వేరే ఇంకేముండదు. సో రీసెంట్గా మనము ఒక న్యూస్ చూస్తున్నాం, నల్లమల్లో ఇండియన్ గౌర్ కనపడింది అడవి దున్నగం. అది రావడం ఏటూరు నాగారం నుంచి వచ్చింది. 2 వచ్చాయి, దాదాపు 150-170 కిలోమీటర్స్ ఉంది. ఈ మధ్యలో ఎన్నో ఊర్లు దాచుకుంటే ఎన్నెన్నో ఇప్పుడు సీసీటీవీలు అన్నీ ఉన్నాయి, అన్నీ రాకుండా ఎలా రాగలిగింది అది? అసలు అంటే ఏం నడిపించింటుంది దాన్ని? అంటే వాటి సెన్సెస్ ఉంటాయి ఒకటి ఫస్ట్. అంటే అది ఏంటంటే ప్రాబబ్లీ, అంటే నాకు టైగర్ అంటే నేను చెప్పగలుగుతాను కొంచెం ఎక్కువ టైం స్పెండ్. గౌర్ అనేది నాకు అంత అనుభవం లేదు, బట్ జనరల్గా ఇన్స్టింక్ట్, సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటే కొత్త టెరిటరీస్ ఎత్తుతుండొచ్చు. అది ట్రూ. అలా ఇప్పుడు టైగర్ ఉంది, ఒక మా తిప్పేశ్వర్లో ఒక మేల్ కబ్ 2 years దానికి కాలర్ ఉంది, అది అడవి వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళి ఎన్నో నెలల తర్వాత ధ్యాన్ గంగా అని ఇంకొక అడవిలో, జనరల్ ఏంటంటే ఒక అడవిలో కాలర్ ఉన్న టైగర్ వస్తే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఎవరిది అనేది. అరే ఇది మాది టైగర్ అని తీసుకొచ్చి దాన్ని చిప్పు పెట్టి చూస్తే 3000 kilometers తిరిగింది. అది 200 ఊర్లు దాటింది, హైవేలు దాటింది, స్టేట్ హైవేలు దాటింది, ఎక్కడ ఒక్క సైటింగ్ రిపోర్ట్ లేదు. అది నేచర్ డిజైన్. అది రాత్రిపూట వెళ్తుంది, పొద్దున ఒక ప్లేస్ చూసుకుని పడుకుంటుంది, మళ్ళీ రాత్రి వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో దొరికిందంటే ప్రాబ్లం. దాన్ని యాజ్ ఇట్ ఈస్ వదిలేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది. అవును, ఇప్పుడు మన దగ్గర అది మెయిన్ కనిపి కానీ ఇంకా మన అడవిడి మొత్తం ఊరంతా వచ్చేస్తారు, దాన్ని తరుముతారు, రాళ్ళే పెట్టి కొడతారు, ఆటోమేటిక్గా అగ్రెసివ్ అయిపోతాయి. సో ఈ పులిని గోళ్ళ కోసం చంపే ఈ కల్చర్ కూడా ఉంది కదా సార్, ఎప్పటి నుంచో రాజులు వేసుకుంటారు. సో ఈ మధ్య కాలంలో కూడా వాటిని చంపడం ఇవన్నీ జరుగుతుంటుంది. దట్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. అది చైనా వాళ్ళ బోన్స్ కోసం అంటారు, స్కిన్ కోసం అంటారు. కొన్ని ప్లేసెస్లో నేను చూసాను, కొన్ని ఫ్యామిలీస్ 100 టైగర్లు చంపి దాని ఒక ఫ్లో చార్ట్ అలా వేసుకొని గొప్పగా పులిని చంపారనే చరిత్రలో చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ అట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి సార్. ఇప్పుడు కష్టం, ఇప్పుడు దొరికారంటే ఇంకా ఛాన్సే లేదు. నాన్ అవైలబుల్ వారంటీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ లాంటి పెద్ద హీరోని ఇంకా వదలలేదు. డెఫినెట్లీ జరుగుతుండొచ్చు, మానిటర్ చేయడం చాలా కష్టం. ఈ మనం బడ్జెట్లో ఎన్విరాన్మెంట్, ఈ ఫారెస్ట్ ప్రొటెక్షన్కి ఇస్తారు సార్. దీంట్లో ఎక్కువ ప్రొటెక్షన్ బడ్జెట్ ఎక్కువ దేనికి ఎక్కువ కేటాయిస్తారు సార్? ఇప్పుడు ప్లాంట్ రీహాబిలిటేషన్ కావచ్చు ఇట్లాంటి దీంట్లో రూల్ అంటూ ఉండదు, ఫిక్స్డ్ రూల్ అంటూ ఉండదు అనుకుంటున్నాను. నాకు తెలిసి నాకు పెద్ద దాంట్లో మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో వర్క్ ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ప్రొటెక్షన్కే ఎక్కువ. అంటే అది దాంట్లో ఏంటంటే ఇప్పుడు 2 రకాలు ఉంటాయి. ఒకటేమో వైల్డ్ లైఫ్ శాంక్చురీ వచ్చి స్టేట్ గవర్నమెంట్, టైగర్ రిజర్వ్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్. సో టైగర్ రిజర్వ్కి బడ్జెట్స్ ఎక్కువ ఉంటాయి, వైల్డ్ లైఫ్ శాంక్చురీకి మాలంటూ వెళ్ళి హెల్ప్ చేస్తే వస్తుంది, లేకపోతే కష్టం. అసలు గుడ్ బడ్జెట్ కేటాయిస్తున్నారు సార్ ఎవ్రీ ఇయర్?
లేదు, టూరిజం డెవలప్ చేసి టూరిజం వచ్చే రెవెన్యూని చాలా మటుకు ఇస్తున్నారు అదే జంగల్కి. సో అది హెల్ప్ చేస్తుంది. బట్ అదర్వైజ్ ఇప్పుడు మాకు ఈ కొత్త జంగల్ తీసుకున్నాను పెన్గంగా అని, దాంట్లో ఒక 14 ఊర్లు ఉన్నాయి. 2 ఊర్లు దాదాపు 3 సంవత్సరాల నుంచి రెడీగా ఉన్నారు షిఫ్ట్ అవుతానికి, డబ్బులు లేవండి. అది కొంచెం బాధ వేస్తుంది. ఇప్పుడు ఇంకోటి హైవే వేస్తారు అడవిలోంచి, ఎలివేటెడ్ వేసుకోండి, అట్లీస్ట్ యానిమల్ ఖర్చు ఎక్కువ అవుతాయి. ఇంకా దేనికి ఖర్చు పెడతాం మనం, దీనికి కాకపోతే అంతే కదా. మన కోసమే ఖర్చు పెడతాం, వాటి కోసం కాదు. మీరు తిమ్మమ్మ మరి మనం ఈ పిల్లలు మరి వెళ్ళారా సార్? 160 చెట్లు కవర్ చేశాను ఆల్రెడీ లాస్ట్ 2 yearsలో. సార్ 40,000 kilometers డ్రైవ్ చేశాను వీటిని. ఓల్డెస్ట్ ట్రీస్ అంటే టాప్ 10 అంటే టాప్ 5 అంటే ఏం చెప్తారు సార్ ఇండియాలో? ఓల్డెస్ట్ అంటే ఇప్పుడు నా బిగ్ ట్రీ క్వెస్ట్లో నేను ఒక 150, అంటే ఎలా స్టార్ట్ అయిందంటే తిప్పేశ్వర్లో పని అయిపోయాక కొంచెం బ్రేక్ తీసుకుందాం, ఏదైనా వేరే, నాకు ప్యాషన్ డ్రైవింగ్ మీకు చెప్పానండి, చెట్లు ప్యాషను. ప్రతి స్టేట్ విజిట్ చేద్దాము, దాని ఓల్డెస్ట్ లేదా బిగ్గెస్ట్ ట్రీ నా పర్సనల్, నేను వెళ్ళి వాటిని నాకు చూడాలనిపించింది. సరే ఏదో బాగానే ఉందని మ్యాప్ ఓపెన్ చేసుకొని మహారాష్ట్ర ఓల్డెస్ట్ ట్రీ బిగ్గెస్ట్ ట్రీ కొడతాము, రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్లో కొన్ని వేరే చెట్లు రిజల్ట్స్. జనరల్ గూగుల్లో ఒక క్వశ్చన్ వేస్తే 10 ఆన్సర్లు వస్తాయి కదా. 100 crore ట్రీ ఉంది, 100 crore చెట్టు ఏంట్రబ్బా అని, ఇది ఇంట్రెస్టింగ్ ఉందని మ్యాప్ పైన దానిపైన పాస్పోర్ట్ బాబా ట్రీ అని వచ్చింది కదా, ట్రీ ఏదో బాగుంది. సడన్గా ఏంటంటే ఎన్నో చెట్లు ఉన్నాయి. మన దగ్గర హైదరాబాద్లో టామరిన్ ట్రీ, చింత చెట్టు ఉంది ఒకటి మూసి ఒడ్డున, 150 మంది దానిపైన 2 రోజులు కూర్చున్నారు 1908లో హైదరాబాద్ ఫ్లడ్స్. మీ వీడియో చూసాను. సో అదేంటి, ఆ చెట్టు గురించి తెలిసి నేను గూగుల్ చేస్తే తెలుస్తుంది. ఆ చెట్టు గురించి తెలియకపోతే ఉంది ఓవరాల్, అది ఐ థింక్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అని ఒక థాట్ వచ్చి, ఇవన్నీ నేను ఐ వాంట్ టు విజిట్, ఐ వాంట్ టు డాక్యుమెంట్, అన్నీ ఒక ప్లాట్ఫామ్ పైకి వచ్చేస్తాయి. దెన్ గవర్నమెంట్ని ఈ చెట్లు మన హిస్టారిక్ ట్రీస్, సంపద, వీటిని మనం కాపాడాలి అని ఒక రిక్వెస్ట్ పెట్టవచ్చు అని ఒక థాట్ వచ్చి మ్యాప్ మొదలుపెట్టి ఒక 9 నెలలు ఒక 150 చెట్లు ఐడెంటిఫై చేశాను అక్రాస్ ద కంట్రీ. ఇంకా రోడ్ పైన బండి వేసుకొని రోడ్ ఎక్కి ఇంకా స్టార్టెడ్ విజిటింగ్, డాక్యుమెంటింగ్. ఓకే. సో దాంట్లో ఇండియాస్, మీరు ఓల్డెస్ట్ అడిగారు కదా, ఇండియాస్ ఓల్డెస్ట్ ట్రీ పెన్సిల్ సెడర్ జూనిపర్, అది హిమాచల్లో ఉంది, లాహౌల్ స్పితి వ్యాలీ లోపల. సంవత్సరంన్నర పట్టింది ఆ చెట్టు దొరకడానికి. ఓకే. 2042 year old ట్రీ అది. 2042. సార్ హౌ టు క్యాల్కులేట్ ఏజ్ సార్ బేసికల్లీ? దాని 2012లో ఒక రీసెర్చ్ స్కాలరు కార్బన్ డేటింగ్, బీహార్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కార్బన్ డేటింగ్ చేశారన్నమాట. ఒక పేపర్ ఎప్పుడో ఏదో ఎదుగుతుంటే కనిపించింది అది. వాళ్ళ పిక్చర్ కూడా చెట్టుది వేరే బ్యాక్గ్రౌండ్ పైన పెట్టారు. తెలుసుకోవటం ఆల్మోస్ట్ ఆ ఏరియా డిఎఫ్ఓకి చూపిస్తే అసలు మా ఏరియా కాదనేసాడు స్ట్రైట్ అవే. లేదండి ఇక్కడే ఉంది ఊరు, ఎతికి తీస్తే అప్పుడు అలాగా ఇండియాస్ ఓల్డెస్ట్ బ్యానిన్ ట్రీ. మొన్నటి వరకు 500 year old ట్రీ బీహార్లో, యూపీలో ఉండేది. ఇప్పుడు 700 year old ట్రీ, ఈ కార్బన్ డేటెడ్. 500 year old సెమల్ సిల్క్ కాటన్ ట్రీ ఉత్తరాఖండ్ అడవిలో ఉంది. ఒక 10 kilometers ట్రెక్ చేయాలి. ఇవన్నీ విజిట్ చేశాను అనమాట. ఓల్డెస్ట్ చింత చెట్టు కర్ణాటక. ఎక్కడ ఉంది సార్ కర్ణాటక? బిజాపూర్ దగ్గర, విజయపుర ఇప్పుడు. ఓకే ఓకే. దెన్ ఓల్డెస్ట్ యాప చెట్టు నలంద దగ్గర ఉంది, బీహార్లో ఉంది. సో ఇలాగ అన్నీ మొత్తం డాక్యుమెంట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక బుక్ కూడా రాస్తున్నాను. సూపర్. సో ఇవన్నీ ఏంటంటే మనకి, ఎందుకంటే ఈ ప్రాసెస్లో ఇంకా ఏం చూసానంటే, ఇప్పుడు కాన్పూర్ లోపల ఒక 1857 సిపాయి మ్యూటనీ అయినప్పుడు ఫస్ట్ టైం మనం బ్రిటిష్ అగేన్స్ట్ వెళ్ళినప్పుడు ఒక 130 మంది లీడర్స్ ఒక బ్యానిన్ ట్రీ కింద కూర్చొని ప్లాన్ చేసేవారు కాన్పూర్లో అనమాట అది. సో ఒకరోజు దొరికిపోయారు. ఆ 133 మందిని అదే చెట్టు పైన ఊరు తీశారు, ఒకటే చెట్టు పైన. ఆ చెట్టుని గుర్తిస్తూ గవర్నమెంట్ ఒక పార్క్ చేస్తుంది, నానారావు పార్క్ అనేసి పెద్ద పార్క్. ఇవాళ పార్క్ ఉంది, చెట్టు లేదు. అంటే ఎంత హిస్టారిక్ వాల్యూ ఉన్న చెట్టు. నేను బయట దేశాలు కూడా వెళ్ళి ఓల్డ్ ట్రీస్ విజిట్ చేస్తాను. ఏదో ఉంటుంది దాన్ని పెద్దగా ప్రొట్రే చేసి ఒక టూరిస్ట్ ఇది చేసేసి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ. మన దగ్గర ఈ సంపద ఎంత ఉందంటే అసలు మనం ఊహించలేము.
ఒక 1000 మందిని ఉరితీసిన చెట్టు నిర్మల్లో ఉండేది. అవును, ఈ నిజాం వాళ్ళు సో రజాకార్లు. అది ఇవాళ లేదు. సో అలాగా కొన్ని ఇప్పుడు మేడారం గుడిలో చెట్టు చనిపోయింది, పాత చెట్టు కాదు, ఫస్ట్ చెట్టు చనిపోయింది, ఇంకోటి అది కూడా పోయింది. సో మొన్న పిలిచి నన్ను ఇంకో చెట్టు పెట్టించారు, సరే వెళ్ళి పెట్టాను అనమాట. సో కొన్ని ప్లేసెస్లో వాల్యూ, టెంపుల్ ఉంటే దాని వాల్యూ తెలుస్తుంది, టెంపుల్ లేకపోతే వీ డోంట్ నో. సో ఇవన్నీ మారుతాయని ఒక ఆశతోని చేస్తున్నాను ఇది. అంటే మంచి వర్క్. ఈ మామూలు ఈ హాస్పిటల్ టూరిజం ఇవన్నీ ఉన్నప్పుడు మీరు చెప్పిన తర్వాత అది ట్రీ టూరిజం కూడా ప్లాన్ చేయొచ్చు. అంటే ఇట్లా సో ఈ సర్క్యూట్ ఒకటి చేస్తున్నాను, చేస్తే సర్క్యూట్ ఒకటి చేస్తున్నాను. అంటే విత్ ఇన్ తెలంగాణ, లేదు విత్ ఇన్ కర్ణాటక, విత్ ఇన్ యువర్ స్టేట్, ఇవన్నీ కొంచెం టైం కన్జ్యూమింగ్. నా మోస్ట్ ఆఫ్ ద థింగ్ వన్ మ్యాన్ ఆర్మీ. మీరు రాయబోయే బుక్ ట్రావెల్లా లేదంటే ఇవి కాఫీ టేబుల్ బుక్. కాఫీ మెయిన్గా పిక్చర్స్ ఎక్కువ ఉంటాయి, ఆ చెట్టు ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది జస్ట్. మీరు ఎప్పుడైనా జాదవ్ పాయం గారిని కలిసారా? కలుస్తాను. ఆయన కూడా గ్రేట్ వర్క్ అనిపిస్తుంది. ఆయన కూడా అన్ని చెట్లు పెట్టారు కదా, ఒక అడవిని సృష్టించడం అనేది ఒక మనిషి గ్రేట్ అనిపిస్తుంది. చాలా మంది ఉన్నారు అలాగా, ఇంకా బయట తెలియదు ఎక్కువ. గవర్నమెంట్ రోలు కరెక్ట్ కొన్ని వాటిలో ఉంది, కొన్ని వాటిలో అవసరం వచ్చిందంటే ఇంక పట్టించుకోరు. ఈ ఫారెస్ట్ పర్సంటేజ్లు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ఉంటాయి కదా సార్. సో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఎలా ఉంది సార్? ఈ అది ఆ ఫిగర్స్ కరెక్ట్ కావు, పద్ధతి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏమైపోయిందండి, శాటిలైట్ మన మామిడి తోట కూడా గ్రీనరీ కింద లెక్క వేస్తున్నారు. సో అది ఏంటంటే ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు మన దగ్గర ఏం చేశారు, ఈ కోనోకాపస్ చెట్లు పెట్టారు, ఎన్ని పెట్టారో ఎవరు తెలియదు. ఆర్టీఐ వేసినా రిప్లై ఇవ్వట్లేదు, కానీ ఇంటర్నల్లీ తెలిసిన 30-40% దాకా పెట్టుంటారని చెప్పి అన్నారు హరితహారంలో. ఎందుకు అంటే ఫాస్ట్ పెరుగుతాయి, స్పీడ్ పెరుగుతాయి. శాటిలైట్ నుంచి గ్రీనరీ తొందరగా కనిపిస్తుంది, టార్గెట్స్ తొందరగా మీట్ అవుతాయి. అది రాంగ్ వే ఆఫ్ ఇది. మన బయోడైవర్సిటీ చూస్తే పోతుంది. ఇప్పుడు మన రీసెంట్ క్యాగ్ రిపోర్ట్ వచ్చింది, సిఏజీ రిపోర్టు, 98% ఆఫ్ టార్గెట్ అఫారెస్టేషన్. మంచి అడవులు తీసేస్తున్నాము, ప్లాంటేషన్లు చేస్తున్నాము, అవి కూడా సరిగా అవ్వట్లేదు. సార్ ఇంతకుముందు మనము ఇల్లు అంటే ఒక ఇంటి ముందు చెట్టు, వెనక పెరడు, ఇదంతా ఒక మన రెసిడెన్స్ అలా ఉంది. ఈ నగరాలు పెరగడం ద్వారా ఆ స్ట్రక్చర్ అంతా మారిపోతుంది. సో ఈ వీళ్ళని పార్టేషన్ చేయాలంటే ఈ ఎన్విరాన్మెంట్లో ఈ సిటీ ప్లానింగ్ కూడా దీనికి రిలేటబుల్గా చేయాల్సి ఉంటుంది కదా సార్ ఎకానమీలో. అవి ఎలా ఉంటే బెటర్ అంటున్నారు? ఫస్ట్ ఒక ప్లాన్ చేస్తే అది మారకూడదు. ప్రతి గవర్నమెంట్ వస్తుంది మాస్టర్ ప్లాన్ మార్చేస్తారు. ఇంకా మాస్టర్ దానిలో ఏముంది, ఇప్పుడు ఒక టార్గెట్ సెట్ బై సమ్ రూల్స్, ఒక దేని గురించి పెడుతున్నారు, ఒక పద్ధతిగా చేసి ఒక టార్గెట్ పెడతారు. ఆన్ పేపర్ బాగానే ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఆన్ పేపర్, అంటే నేను జనరల్లీ పొలిటికల్గా వెళ్ళాను, బట్ ఐ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ ది ఇంటెన్షన్. కార్బన్ సింక్స్ చేయాలి, వీఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ కార్బన్ సింక్స్ బై 2047 అని చెప్పి వాళ్ళ ప్రోగ్రాంలో ఉంది. ఆన్ ద గ్రౌండ్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు హెచ్యునే ఉంది, నార్సింగ్ దగ్గర ఉంది. ల్యాండ్ లీగలీ వీ డోంట్ నీడ్ టు గెట్ ఇన్ టు దట్ లీగాలిటీ అట్ ఆల్. మనం కార్బన్ సింక్ చేద్దామని నిజంగానే అనుకుంటే బయోడైవర్సిటీలో పెరిగిన ఫారెస్ట్ని వీ హ్యావ్ టు కన్జర్వేషన్ అనేది చేయట్లేదు. కంపన్సేషన్ చేస్తున్నారు, అది పెరగవు. ఓఆర్ఆర్ కట్టినందుకు కంపన్సేటెడ్ ప్లాంటేషన్ చేస్తే ఇప్పుడు అవి కూడా తీసేస్తున్నారు. సో వాట్ ఈస్ ద పాయింట్? ఎక్కడి దాకానే మనము అంటే ఎప్పుడు రిలైజ్ అవుతాం? కాంక్రీట్ ఇప్పుడు కాంక్రీట్ రోడ్స్ వేస్తున్నాం, ఎండ్ టు ఎండ్ కాంక్రీట్, నీళ్ళు ఎటు వెళ్తాయి? అర్బన్ ఫ్లడ్డింగ్ అంత కాంప్లికేటెడ్ కాదు, సింపుల్ థింగ్. అది ఏదన్నా రూల్ ఈజ్ నాట్ పర్మిటింగ్ అంటే లెట్స్ చేంజ్ దట్ రూల్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయాలి, సిటిజన్స్ అందరు చేయాలి. ఫస్ట్ మీరు గవర్నమెంట్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ బిలాంగ్స్ టు ద గవర్నమెంట్, అన్ని రోడ్లన్నీ మీయే, అక్కడే నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి, అక్కడ చేయండి ఫస్ట్. యాక్చువల్గా నా గెస్ కరెక్ట్ అయితే మొత్తం ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ గవర్నమెంటే కారణం అని నేను నమ్ముతాను మనస్ఫూర్తిగా. ఊరికేం కాదు. సమస్య ఏంటంటే ఇప్పుడు మనకి ఈరోజు మనం చూస్తున్న అమీర్పేట రోడ్, ఏ రోడ్ అయినా కూడా ఒక 10-15 years బ్యాక్ ఆల్మోస్ట్ 1/2 meter లోతులో ఉంటుంది, కింద ఉంటుంది. ఇప్పుడు మనం పెంచాం. ఏం చేస్తున్నాం, ఒక రోడ్డు వస్తుంది ఇంత పెరుగుతుంది, మళ్ళీ ఇంకొక రోడ్డు ఇంత పెరుగుతుంది, ఇంత పెరుగుతా పోవడం వల్ల ఆ న్యాచురల్ సెలక్షన్లో అప్పుడు
ఇప్పుడు ఈ రోడ్ రాకముందు యువతల నీళ్ళు యువతలకి ఫ్లో అయ్యేటి అప్పుడు అయ్యేది. నువ్వు ఎప్పుడైతే హైట్ పెంచావో అవి అక్కడ ఆగుతాయి, అయిపోయింది. ఇంకొంచెం ఆగుతాయి. ఆగాగా ఏమవుతుందంటే ఈ ఫ్లడ్స్ అన్నిటికి ఇదే రీజన్. ఎప్పుడు అవును. దాని బదులు Flow గవర్నమెంట్ లేదు. ఫ్లో ఉండాలి. ఇప్పుడు వేసిన రోడ్డుని మళ్ళీ తీయడానికి కూడా బడ్జెట్ పెట్టి అదే హైట్ మెయింటైన్ చేస్తే ఈ సమస్య ఉండేది కాదు. అవును. గవర్నమెంట్కి అది లేదు. దానివల్ల రాబోయే ఇంపాక్ట్స్ ఎలా ఉన్నాయంటే నేను చూసిన ఎన్విరాన్మెంట్లో ఇప్పుడు రోడ్డు హైట్ పెరిగింది కాబట్టి ఈ పక్కన వాడు ఇల్లు కట్టుకునేవాడు దానికంటే హైట్ కట్టుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న నీళ్ళు అంతే నా కదా, దగ్గరికి రావు. ఇంట్లో సో వీడికి హైట్ పెరగాలంటే ఈ మట్టి ఇంకో చోటు నుంచి రావాలి. మట్టి తవ్వుతారు, కొండ తవ్వుతారు. ఈ కొండ తవ్వింది ఊరికి రాదు కదా, మళ్ళీ ఇంకొక ఇంపాక్ట్ అక్కడ ఉన్న అన్నిటికీ ఇదంతా సర్కిల్ అంతా చూసుకుంటే Change. బ్యాక్ అండ్ ఇక్కడికే వస్తుంది. నువ్వు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తుంటే ఆ సిటిజన్ ఎవడో నీ హైట్ నేను ఎప్పుడు పెరగదు, నీ హైట్ ఇంతే ఉంటుంది అంటే వాడు అక్కడే ఆగుతాడు. అవును. ఆగట్లేదు. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే తెలియకుండా గవర్నమెంట్ ఇదంతా చేపిస్తుంది. ఈవెన్ పల్లెల్లో మేము చూసినా కూడా సిమెంట్ రోడ్లు వస్తాయి, దానిపైన రోడ్డు వేస్తారు, పెరుగుతూ పోతున్నది. తెలియకుండానే సర్కిల్ అవుతుంది అదంతా. మెదారం చెట్టు మొన్న వెళ్ళినప్పుడు 5 ఫీట్లు తవ్వితే కాంక్రీటే ఉంది. అంతే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని అనను, ప్రతి ఎవరిని గవర్నమెంట్ వాళ్ళకి renovation. basic లేదా ఎందుకు thought అవసరం? లేదు. ఆ. మరి. సో ఇప్పుడు ఆ చెట్టు పెట్టడానికి ఒక 5 ఫీట్లు కాంక్రీట్ తవ్వి కింద అక్కడ పెట్టాలి. అవును. సో అది పరిస్థితి. కరెక్ట్, మీరు అది చెప్పింది మాత్రం కరెక్టే. And ఇప్పుడు నిజాం వేసిన రోడ్ ఇవాళకి కొన్ని ఉన్నాయి, ఆ, అవి ఉండగలుగుతున్నాయి. అలా రోడ్ వేస్తే అయిపోయింది, ఒకసారి వేస్తే అంతే సరిపోయింది కదా. ఒకవేళ వేయాల్సి వచ్చినప్పుడు ఇప్పుడున్న మాటలు తీసేసే తీసి అంటే తీయడానికి కూడా బడ్జెట్ పెట్టుకుని అదే హైట్ మెయింటైన్ చేస్తే వాడు ఎత్తు పెంచుకోవడం నీది పెరగదు, యాజ్ ఈజ్ ఉంటుంది కదా. మళ్ళీ ఫ్లడ్స్ వచ్చి దానికి ఒక ఫండ్ నష్టము అవంతా లేకుండా కూడా ఉంటుంది. ప్లానింగ్ ఐ డోంట్ నో. ఇది సోషల్ మూవ్మెంట్ అవ్వాలంటే ఇంకా ఎటువంటి బయట నుంచి ఎన్జిఓస్ నుంచి కానీ లైక్ మీలాంటి వాళ్ళు ఇంకా ఏం చేస్తే బెటర్ అనుకుంటున్నారు సార్? అంటే అవేర్నెస్ మెయిన్గా. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎంతసేపు ప్రాబ్లం ఫిక్స్ చేస్తానికి వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద ప్రాబ్లం. వన్ మేజర్ సోర్స్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటంటే మన కన్జంప్షన్. నేను చిన్న ఉన్నప్పుడు స్నానం చేయాలంటే ఒక బకెట్లో నీళ్ళు తీసుకెళ్ళి బాత్రూంలో స్నానం చేశాను. లైట్ బయట రావటమే, లైట్ ఆఫ్ చేయటం, ఏసీలు అయితే ఉండేవి కావు. ఆ రోజుల్లో పాపులేషన్ కూడా తక్కువ ఉండేది. అవును. పాపులేషన్ తక్కువ, రిసోర్సెస్ వర్ యూస్డ్ వెరీ కేర్ఫుల్లీ. ఇవాళ బూస్టర్ పంప్తో వాటర్ వస్తుంది. బాత్రూంలో వెళ్ళేసినారంటే ఒక అరగంట వరకు బయటికి రారు. ఎన్ని నీళ్ళు పోతున్నాయి, ఏసీలు నడుస్తూనే ఉంటాయి. మనం రాత్రిపూట అటు గచ్చిపల్లి వెళ్ళే ఉంటే బిల్డింగ్ ఖాళీ ఉంటుంది, లోపల లైట్లన్నీ వెలుగుతుంటాయి. ఆ లుక్ కోసం మనం ఎంత నష్టం చేసుకుంటామో మనకి తెలియదు. మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ ఇప్పుడు ఇది ఎక్స్పెన్సెస్ అంటే మన న్యాచురల్ రిసోర్సెస్, దట్ ఈస్ ఎక్స్పెన్స్. యాక్చువల్గా మనకి డబ్బులు పోతే వస్తాయి. మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. నేను కూర్చొని చిన్న క్యాల్కులేషన్, ఒక్క ఐపీఎల్ మ్యాచ్ సీజన్ ఎంత కరెంట్ కాల్స్తున్నాము అనేది రీసెర్చ్ చేస్తే ఎందుకు చేస్తున్నాము, అది ఎంటర్టైన్మెంట్. అంతే. అలా చూసి ఫుట్బాల్, క్రికెట్, మన మూవీస్ అంటే ఎంటర్టైన్మెంట్కి మనం ఎంత ప్రయారిటీస్ అది మీట్ అవుతానికి గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొడ్యూస్. ఎస్. తప్పదు కదా. దీనివల్ల యాక్చువల్గా ఒక పెద్ద డిస్ట్రక్షన్ కూడా ఉంది సార్. అంటే అభివృద్ధి వల్ల మనము రోలపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ మీకు ఐడియా ఉంటుంది, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బట్టమై పక్షి. 2019 తర్వాత బర్డ్ రాలేదు ఇప్పుడు అక్కడికి, ఊరికి అలా ఉంది. దాని వెనక రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తే జరిగేది ఏంటంటే శ్రీశైలం డ్యామ్ మెయిన్ రీజన్. అసలు కెనాట్ ఈవెన్ థింక్ చేయలేము అనమాట. ఎందుకంటే నాట్ ఓన్లీ పవర్, ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది. శ్రీశైలం డ్యామ్ ఉంది కదా, డ్యామ్ కట్టిన తర్వాత ఎలక్ట్రిక్ అది జల విద్యుత్ కేంద్రంగా మార్చారు. సో మార్చిన తర్వాత ఎలక్ట్రిక్ పెద్ద ఫెన్సింగ్ వచ్చినాయి, ఈ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, పెద్ద పెద్ద ఫెన్సెస్ వచ్చినాయి. ఈ గ్రేట్ ఇండియన్ బర్డ్ సమస్య ఏంటంటే అది హెవీ వెయిట్, ఎక్కువ దూరం ఎగరలేదు, సైట్ కూడా షార్ట్ సైట్. ఇప్పుడు ఏమైంది, పోయి దాన్ని తగులుతున్నాయి. తగలడం వల్ల ఏమైందంటే పడి చచ్చిపోతుంది. ఇది ఒక డిస్ట్రక్షన్. ఇది కాకుండా ఏం జరిగిందంటే డ్యామ్ రావడం వల్ల కర్నూలు జిల్లాలో 3 అంటే వాటర్ వచ్చేస్తున్నాయి. ఎస్ఆర్బిసి తెలుగంగా, వెలుగోడు వచ్చింది, గోరకల్ వచ్చింది, తర్వాత అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వచ్చింది, ఇవి వచ్చినాయి. ఇక్కడ రావడం వల్ల ఏమైందంటే బేసిక్గా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఫీడింగ్ వచ్చేసి రోలపాడు బర్డ్ శాంక్చురీలో ఏ ఏరియాలో ఉందో పశువులు పోతాయి నడుచుకుంటూ, వెనకాల మిడతలు ఉంటాయి కదా పురుగులు వేస్తే, అవి తింటూ బతుకుతుంది. ఇది
ఎప్పుడైతే ఈ డ్యామ్లు వచ్చినాయో ఈ లేనప్పుడు అంటే ఇక్కడ పశువులు రానప్పుడు ఎండాకాలం రానప్పుడు ఏమైతే చుట్టుపక్కల పొలాలకు వెళ్తాయి. పొలాల్లో మనకు అప్పుడు అపరాలని ఉండేటి, మినుములు, తర్వాత వేరుశెనగ ఇలాంటివి. ఆ పొలాల్లో పంట తినేటి. ఎప్పుడైతే డ్యామ్లు వచ్చినాయో ఈ అపరాలు వేసే పంటలన్నీ వరి భూములు అయినాయి. చూడండి ఎంత దూరం ఉంటుందో, వరి భూములు అయినాయి. దీనికి ఉంటే ఇక్కడ ఫీడింగ్ ఉండాలి, లేదంటే మర్యాదగా ఉండాలి. పోయింది. ఇదేం మళ్ళీ మనిషిని ఏమనలేము మనం, ఎందుకంటే మనిషిని ఏమనలేము. సో ఇక్కడ అయిపోయింది. దీని తర్వాత డ్యామ్లు ఆడడం వల్ల ఏమైందంటే గ్రౌండ్ వాటర్ పెరిగింది. పెరుగుతానే ఏదైతే స్క్రబ్ ఫారెస్ట్ ఉందో చిన్న గ్రాస్ ల్యాండ్ కాస్త స్క్రబ్ ఫారెస్ట్ లా తయారవుతుంది. చూస్తే అంటే ఇట్ సెల్ఫ్ ల్యాండ్ వేరేలా తయారవుతుంది, గ్రాస్ ల్యాండ్ డిస్ట్రక్షన్ అవుతుంది. ఎన్ని ఇంపాక్ట్స్ ఉండగా ఒక బర్డ్ ఎలా తట్టుకుంటుంది? ఉండలేదు. అంటే బ్యాక్ ఎండ్ దాన్ని శోధించుకుంటూ వెళ్తుంటే తెలియని మనం అంగీకరించలేని నిజాలు వస్తున్నాయి. వీటన్నిటి వెనక ఏంటంటే డ్యామ్, నేచర్ మనకు తెలియనంత అవుతుంది. నాకు ఈ యాంగిల్ అరే ఇంత జరుగుతుంది అనుకున్నప్పుడు అంటే సమాధానం దొరకదు దానికి. అట్టుంది. బుక్ ఎప్పటికంత కంప్లీట్ అవ్వచ్చు సార్? స్టార్ట్ అయిపోయింది, అంటే కొంచెం డిలే అయింది. నాకు మొత్తము నార్త్ ఈస్ట్ ఒక్కటి మిగిలింది. ఇప్పుడు September 15th to October 15th కవర్ చేసేస్తాను, అది అయిపోతుంది. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏ ట్రీస్ ఉన్నాయి సార్? అందరూ ఉన్నాయి, పెద్ద లిస్ట్ ఉంది. యాక్చువల్గా ఈయన మీకు నరాల చంద్రమోహన్ రెడ్డి గారు ఐడియా ఉంటుంది, విన్నారా పేరు? CMR అంటారు కదా. ఈయన IFS అనమాట, అవునా? రిటైర్డ్ IFS. ఫారెస్ట్రీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని బుక్ రాశారు ఆయన. బయాలజీకి అది ఒక, అంటే వాళ్ళు ఫాలో అవుతారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అది వాళ్ళకి ఒక మంచి రెఫరెన్స్ బుక్. ఆయన ఈవెన్ ఇక్కడ వచ్చేసి బర్డ్స్ ఆఫ్ హైదరాబాద్ ఇలాంటి బుక్స్, మంచి బుక్స్ రాసిన. ఈజ్ గ్రేట్ వర్క్. అంటే చాలా పార్క్స్ డిజైన్ చేశారు ఆయన సొంతంగా. ఆయన CMR నరాల చంద్రమోహన్ రెడ్డి. యా నాకు అంటే ఆయన లైక్ నాకు ఫారెస్ట్ పరంగా ఏ డౌట్ వచ్చినా ఆయనతో తెలుసు, పరిచయం ఉన్నారో, టచ్ లో కూడా ఉంటారు. అదే CMR అనే నాకు తెలియదు. నేను అంటే మంచి నాలెడ్జ్ ఉంటుంది ఆయనకు కూడా. డెఫినెట్లీ ట్రీ ప్లాంటేషన్. నాది మోర్ ప్యాషన్. నాకు సైంటిఫిక్ నాలెడ్జ్ అసలు జీరో. ఆయనకు ఉంటుంది. కొన్ని నాకు చాలా మటుకు తెలుసు, కొన్ని కాదు చాలా. జస్ట్ నేను నా అనుభవంతో నేర్చుకుందే. బట్ అంటే మీకు మంచి నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఏ ట్రీని ఏ టైంలో ఎంత ఇవన్నీ చెప్పగలడం అబ్జర్వేషన్ తో. అదే ఇంకా ఏంటి సార్ లైఫ్లో నెక్స్ట్ గోల్స్? ఒక పీరియడ్కి ఒక మొనాటిని వచ్చేస్తుంది, ఇంకా మళ్ళీ గోల్స్ చేంజ్ చేస్తుండాలి లేదా వైల్డ్ చేస్తూ ఉండాలి. మొనాట్ అనేది ఎక్కడ వస్తుంది? అడవిలో ఎవ్రీ డేస్ న్యూ. అంటే ఇంకా ఎక్కువ జంగల్స్ని అడాప్ట్ చేయటమో లేకపోతే అట్లా పని చేయటమో. అండ్ ఈ చెట్లు డాక్యుమెంటేషన్ ఒకటి, ఇంక ఇట్ విల్ గో ఆన్ లైఫ్ లాంగ్. ఫిజికల్లీ చేయలేకపోతున్నాను ఎక్కువ, ఇంకా స్టిల్ యాక్టివ్గా ఉన్నాను. ఇంతమంది మీకు మ్యాన్ పవర్ ఎలా దొరుకుతున్నారు సార్? బేసికలీ చాలా ఎకానమీ, లోకల్స్ని ఇన్వాల్వ్ చేయటమే. సో అదేంటంటే ఇప్పుడు నా తిప్పేశ్వర్ ఇస్ అ వెరీ గుడ్ మోడల్. యాక్చువల్ మీరు స్టడీ చేయాలంటే ఇట్స్ ఎలాగా ఒక వెరీ బ్యాక్వర్డ్ ఏరియా, వెరీ వెరీ డిగ్రేడెడ్ ఫారెస్ట్ని మనము కన్వర్టెడ్ ఇంటూ ఇప్పుడు వన్ ఆఫ్ ది హాటెస్ట్ ఏంటది టూరిస్ట్ స్పాట్. అది ఆన్ పేపర్ మనకి రూరల్ ఎంప్లాయ్మెంట్ అని అదన్నీ ఉన్నాయి. ఐ డెంట్ గెట్ ఎనీ అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ నాకు 2 years నన్ను చేయనివ్వలేదు ఇది కమర్షియల్గా. సో నా డిజైన్ ఏంటంటే సెల్ఫ్ సస్టైనింగ్. ఎట్లయితే అడవి సెల్ఫ్ సస్టైనింగ్ ఉండాలో ఆ ఏరియా కూడా దాని జనరేషన్, అది రెవెన్యూ జనరేషన్ అది చేయాలి, జాబ్ క్రియేట్ చేయాలి. సో ఆ డిజైన్ చేస్తుంది అన్నమాట. హైలీ సక్సెస్ఫుల్ డిజైన్ అది. తిప్పేశ్వర్ ఒకసారి రావాలి సార్, మీరు చెప్తుంటే ఇంట్రెస్టింగ్ ఉంది, చూడాలి ఏంటి ఎలా. సో ఇప్పుడు మనకి హైదరాబాద్ నుంచి ఎంత డిస్టెన్స్? 300 kilometers. 6 hours 7 hours లో వెళ్ళిపోవచ్చు. 5.5 మంచి నాగ్పూర్ హైవే నుంచి 2 kilometers. ఎప్పుడైనా వెళ్ళొచ్చా లేదంటే స్పెసిఫిక్ సీజన్ అంటే? ఓకే. వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏం కాదు. మాన్సూన్ ఏంటంటే మెయిన్ లోపల ఒక రోడే ఓపెన్ ఉంటుంది. ఓకే. టైగర్స్ అంటే అరౌండ్ February March. సో ఇక్కడ మనకి నల్లమల్లో ఒకటి ఫాలో అవుతారు, మైటింగ్ టైంలో మనుషులు తిరగకూడదు అనేది. అక్కడ కూడా ఉంది అది? జూలై రిజర్వ్ ఉంటుంది. ఓకే. అది వైల్డ్ లైఫ్ శాంక్చురీకి కొంచెం ఫ్లెక్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్ కింద కదా. ఓకే ఓకే. ఇది ఓన్లీ నల్లమల్లో. ఇప్పుడు అక్కడ ఏంటంటే మెయిన్ రోడ్ ఓపెన్ చేసి పెడతారు మాన్సూన్లో. జనరల్ మాన్సూన్ టైం డిస్టర్బ్ చేయదంటారు. అవును, జూలై నుంచి అక్టోబర్ ఎండ్ వరకు. సో ఎప్పుడైనా రావచ్చు తిప్పేశ్వర్కి అయితే.
ఒకసారి ప్లాన్ చేస్తాం సార్, ఫ్యామిలీతో రావచ్చు. బ్రహ్మాండంగా Resorts. ప్రాపర్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఓకే ఓకే. సో ఉండే రిసార్ట్ అనేది కూడా రిజర్వ్ ఫారెస్ట్ లోనే ఉందా లేదంటే ఫారెస్ట్ బయట- బయట పెరిఫరీస్. వస్తాం సార్. మీ ఎన్జిఓతో టుగెదర్ వర్క్ చేయాలంటే ఏంటి సార్ ప్రాసెస్ ఏమైనా ఉంటుంది? మాది బేసిక్లీ మెంబర్స్ అంటూ ఎవరు లేరు. నేను ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ నీడ్ బేసిస్. కంటిన్యూస్గా వర్క్ అంటూ ఉండదు, ఉండొచ్చు. సో ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఐ ట్రై అండ్ గెట్ వాలంటీర్స్. చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు, చేశాను. అంత వర్క్ లేదు. ప్లస్ ఏంటంటే కొంతమంది కొంచెం టైం పని చేయగలుగుతారు, కొంతమంది వీకెండ్ రాగలుగుతారు, ఇలాంటి వాళ్ళ ఓన్ లైఫ్స్ ఉంటాయి కదా. సో వాటిలోనే బట్ ఒక 4-5 మెంబర్స్ మేము ఉన్నాము, విచ్ ఆర్ వెరీ హార్డ్ కోర్. వన్ ఇస్ మై ఎంప్లాయీనే. సో వాడికి పాపం ఆప్షన్ లేదు, ఇంకా వెళ్ళమంటే చేయటమే. అలాగా మీ మొత్తం ఈ ట్రీ ప్లాంటేషన్లో మీకు బెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూమెంట్ ఏంటి సార్? ఇది చేసి ఫీల్ లైక్ ఏవైనా రకరకాల లాట్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు గోవా చెట్టు ఇందాము మాట్లాడాము, అది కోవిడ్ టైంలో చెట్టు పడిపోయింది. దాని దగ్గరికి క్రేన్ వెళ్తానికి పాసిబిలిటీ లేదు. పెద్ద చెట్టు, మర్రి చెట్టు, మోర్ దెన్ 100 year old చెట్టు. అది ఒక 200 పోక్లనే వెళ్తుంది. అండ్ కోవిడ్ టైం రెస్ట్రిక్షన్స్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ దానిలో ఏంటంటే, ఎందుకు నాకు అది ఇది అనిపించింది అంటే, ఇప్పుడు ఆ చెట్టును సేవ్ చేస్తానికి త్రూ అవుట్ ద వరల్డ్ నుంచి పీపుల్ కాంట్రిబ్యూటెడ్, ఫారినర్స్ అందరూ ఆ చెట్టు దగ్గరకు వెళ్ళేవారు అనమాట. సో ఇన్ని కంట్రీస్, కొన్ని దాంట్లో 8 కంట్రీస్, యూఎస్, రష్యా, 8 కంట్రీస్ కూడా ఉన్నాయి. ఓకే. వీళ్ళందరూ ఒక్క మంచి పని చేస్తానికి కలిసి వచ్చారు. సో మనము దాన్ని హెల్ప్ చేయకపోతే ఇంతమంది నిరాశ, ఈ ఎఫర్ట్ పోతుంది వేస్ట్ అని. సో వెళ్ళి చేశాను అనమాట. అలా చాలా ఉన్నాయి ఇలాంటి ఇన్సిడెంట్స్. ఇప్పుడు నాగర్ కర్నూలులో గవర్నమెంట్ స్కూల్లో చెట్టు పడిపోయింది. ఒకటే పనికొచ్చే చెట్టు ఆ స్కూల్లో. ప్రిన్సిపల్ పిలిస్తే వెళ్ళి చెట్టు పెట్టాం. ఎవ్రీ ఇయర్ July 28th వాళ్ళు దాన్ని రాఖీ కడతారు. ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఏ చెట్టు కనిపించినా మెసేజ్ పెడతారు. సో అది ఏంటంటే, అది నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఐ కెన్ గెట్ ఎనర్జైజ్ థింకింగ్ ఆఫ్ వన్ ట్రీ. అది ఉంటుంది, ఆటోమేటిక్ ఎనర్జీ వచ్చేస్తుంది. సో అలాగా చాలా ఉన్నాయి. ఈ 10 kilometers ఉత్తరాఖండ్ జంగల్లో టైగరు, లెపర్డు, బేరు, ఎలిఫెంట్ త్రూ ద జంగల్, త్రూ బుషెస్ వెళ్ళి ఆ చెట్టుని చూసామన్నమాట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక గార్డ్ ఇచ్చారు, ముందు ఒక గార్డు, వెనక 4 వెళ్ళాం. సో అది వెళ్ళిన తర్వాత ఆ చెట్టుని చూసి అన్నీ మర్చిపోతాం ఇంకా. హ్యూజ్ మాసివ్ చెట్టు అనమాట. సో అలాగా స్పెషల్ ట్రీ అంటూ ఎవ్రీ ట్రీ ఇస్ డిఫరెంట్. ఇంకోటి, మీరు అడవిలో అంటే తిప్పేశ్వర్లో కావచ్చు, తర్వాత పెన్గంగ అటు సైడ్ ఫారెస్ట్లో చెరువులు తవ్వించడం అనే యాక్టివిటీ ఉంది. అదే అంటే వైల్డ్ లైఫ్ కోసమేనా అది? వైల్డ్ లైఫ్ కోసమే టోటల్. ఓకే. నేను చేసే అన్ని జనరల్లీ వైల్డ్ లైఫ్ కోసం. పర్మిషన్స్ ఇవన్నీ టఫ్ అంటారు కదా సార్, వాటిని ఎలా మేనేజ్ చేస్తారు జనరల్గా? అంటే నేను డిపార్ట్మెంట్ అంటే అది ఇట్స్ అ కొలాబరేషన్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది, నేను చేసేది, నాకు ఆ లిబర్టీ ఉంది సజెస్ట్ చేస్తానికి. నేను ఎక్కడైతే చేస్తున్నానో వాళ్ళ బడ్జెట్స్లో అక్కడ రాదు ఫండ్స్, వాళ్ళ ఏ ప్రోగ్రామ్లో కూడా అది చేయలేరు. పర్సనలీ వాళ్ళకి తెలుసు ఇది చేస్తే మంచిది అవుతుంది. ఓకే, అంతే. దాని మీద పర్మిషన్స్ అంటూ డిఎఫ్ఓ చేతుల్లోనే ఉంటుంది. డిఎఫ్ఓ చేతిలో. మనం ఏమైనా డిస్ట్రాక్ట్ చేస్తున్నామంటే పర్మిషన్స్ అవసరం. ఇవన్నీ ఇట్స్ ఆల్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఫారెస్ట్, ఆ లైన్స్లో చేస్తున్నాం కదా. సో ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి సార్ చెరువులు మీతో ఇచ్చిన ఒక్కొక్కటి? కుంటలా చెరువులా? చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి. కుంటలు సైజ్ కొన్ని ఆల్మోస్ట్ లైక్ 6-7 acre ఉన్నాయి. అంటే ఐడియా వచ్చేసి మెయిన్గా 365 days వాటర్ ఉండాలి అక్కడ. సో ఈ స్టడీ ఎవరు తీసుకుంటారు? అంటే మీ దగ్గర ఎవరైనా వాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారా? వాటర్ బాడీ ఎక్స్పర్ట్స్? నో ఎక్స్పర్ట్, నో జియోలజిస్ట్. ఇప్పుడు వంకల ఏదన్నా వచ్చి కలిసేటి, దీనికి అడ్డం కట్టాలి, లోకల్ ఇన్వాల్వ్మెంట్, నా ఇన్వాల్వ్మెంట్ తోని లోకల్ ఎక్స్పర్టీస్. అంటే అంత కాంప్లికేటెడ్ కాదు. ఓకే. సర్టన్ థింగ్స్ కొంచెము క్రిటికల్ ఉన్నాయి, ఎక్స్పర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. అదర్వైజ్ ఇప్పుడు చిన్న కొంత ఉన్నది, న్యాచురల్ అబ్జర్వేషన్ అంతే, తెలిసిపోద్ది కదా, ఓన్లీ త్రూ అబ్జర్వేషన్. సో ఇప్పుడు మనం అంటే ఒక 7 acres చెరువు కట్టినప్పుడు వాటర్ నిలబడితే దాంట్లో ఉన్న వెజిటేషన్ పోతుంది కదా, అంటే ఇప్పుడు రిస్క్ ఉంటుంది కదా. ఉంటుంది అంటే చేస్తారా రిస్క్ ఫ్యాక్టర్? ఓకే, డెఫినెట్లీ. బట్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఎలా ఉంటుంది, అది డ్రై డెసిడస్ జంగల్లో మాన్సూన్ టైంలో ఎక్కడ దాకా ఉంటుంది వాటర్. అవును. సో
చాలా కుషనింగ్ ఉంది అక్కడ. ఓకే. దాంట్లోపలే సో ఇప్పుడు ఆ చెరువు డిజైన్లో మీరు మనం ఏదైతే మేము అలుగు అంటాం మరో పదం అంటే ఎక్సెస్ వాటర్ పోవడానికి ఆ సెక్షన్ కూడా మీరు బిల్డ్ చేస్తారా? న్యాచురల్ ఫ్లోర్ అంటే స్టోన్స్ తోని చేసి పెట్టేస్తారు. ఓకే. నేమ్స్ ఏమైనా పెడుతుంటారా చెరువులకు? మీరు పెట్టాల్సింది, ఎందుకంటే లోకల్ నేమ్స్ ఉంటాయి అవి ఫస్ట్ అనుకున్నాము తిప్పేశ్వర్లో హైలీ సక్సెస్ఫుల్ లేక్ అది. వటాతలావు పెడతాయి, ఎన్ని వటాతలాలు పెడతాయి కూడా. ఇప్పుడు టైగర్స్ కూడా నేమ్ పేర్లు పెడతారు. నేను ఎప్పుడు టైగర్ని గుర్తించను. అంటే దాన్ని చూసి మళ్ళీ చూస్తే నేను కొన్ని ఆఫ్ కోర్స్ తెలుస్తాయి అనుకోండి, బట్ పేర్లు పెట్టను. పేర్లు పెట్టడం అనేది ఐ డోంట్ నో వై. జనరల్లీ నాకు అది నచ్చదు. నాకు కూడా అదే అంత కంఫర్ట్ ఉండదు. అంటే నాకు కొన్ని రాడికల్ థాట్ ప్రాసెస్ ఉంది. రాడికల్ అంటే రాడికల్ కదా, బట్ జనరల్లీ ఏంటంటే నాకు ఐ హ్యావ్ వన్ థాట్ ప్రాసెస్. ఈ వరల్డ్ టూర్ మీద వెళ్ళినప్పుడు డెవలప్ అయింది అది. ఒక క్వశ్చన్ పెట్టుకున్నాను. ప్రతిరోజు ఒక కొత్త ప్లేస్లో ఉంటాం. సో జనాలతో మాట్లాడుతూ లోకల్స్తో కూర్చోటం, లోకల్ ఫుడ్ తింటూ వాళ్ళతో డిస్కస్ చేస్తూ మీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి. షేర్ చేసుకుంటే మీకు కూడా మంచిగా, నువ్వు రేపు పొద్దున్న నన్ను మళ్ళీ చూడవు, లైఫ్లో మళ్ళీ చూడవు, అట్లీస్ట్ తేలిగ్గా ఉంటుంది. సో అలాగా అన్ని రకరకాల ప్రాబ్లమ్స్ ఇంటూ వచ్చాను మొత్తం. మంచి ఐడియా ఇది. సో దాంతో నాకు లెర్నింగ్. సో ఫైనల్గా ఏమనిపిస్తుంది అంటే మనిషికి ఒక ప్రాబ్లం లేకపోతే బతకలేరు. ప్రాబ్లం అంటే ఇప్పుడు ఒక దగ్గర మయన్మార్ దగ్గర ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు కొత్త ప్లేస్లో ఉంటారు. దొరికారా మన నెక్స్ట్ స్లైడ్స్ లాగా అనుకోండి. వాళ్ళు ఫ్రీడమ్ ఫైట్ చేశారు, ఇప్పుడు గవర్నమెంట్ ఎతికి వాళ్ళని పట్టుకుంటుంది. ఎవ్రీ నైట్ కొత్త ప్లేస్లో ఉండాలి, దొరికాడా ఫినిష్. వాడి ప్రాబ్లం అది. అక్కడెక్కడో ఫ్రాన్స్లో ఆల్ప్స్లో ఒక బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్లో ఉంటే ఆ ఓనర్ వాడి ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ నేను వెళ్ళగలుగుతానా లేదా ఎక్కడికన్నా. పెద్ద ప్రాబ్లం అది కదా మనం. సో అలా మనిషికి ప్రాబ్లం లేకపోతే క్రియేట్ చేసుకొని నాకు ప్రాబ్లం ఉందని చెప్పి పిలిచారు. సో హౌ డు వి డీల్ విత్ ప్రాబ్లమ్స్? ఇప్పుడు ఇలాగా ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చిందంటే అది నిజంగానే దాని గురించి మనం వరి అవ్వాలా కావద్దా అనేది ఆ టైంలో హ్యాడ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. సో సరే ఏంటా అని మనం దీనికి ఒక థియరీ పెట్టుకొని ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ థియరీ పెట్టి చూస్తాను అనమాట. ఏంటి మనం ఆలోచించలేకలేదు. సో వెల్ ఇన్ ది ఓషన్ అని పెట్టి ఒక థియరీ పెట్టుకున్నాను. వెల్ వచ్చేసి ఓషన్ వచ్చి నేచర్, వెల్ వచ్చి మనం పుట్టుకతో రాని అన్ని క్రియేట్ చేసిన అన్ని ఆ వెల్లో ఉంటాయి. ప్రాబ్లం వెల్లో ఉంటే నేను పట్టించుకోను. సో అలాగా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అవుతూనే ఉంటుంది. ఏదైనా చూస్తే దాన్ని చేయాలి. కొన్ని మనం చేయలేము. ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి కానీ వీ కాంట్ డూ మచ్. సార్ లాస్ట్ ఈ వెనకటి జనరేషన్తో కలిసి ఈ జనరేషన్ బాగా నేచర్లోకి వెళ్ళడం కానీ లాంగ్ డ్రైవ్స్ కానీ ఇలా వెళ్ళడం వెళ్తుంది కదా సార్. సో ఇలా నేచర్లోకి మళ్ళీ గో బ్యాక్ టు నేచర్ అన్నట్టుగా వెళ్తున్నారు కదా సార్. ఈ ఎన్విరాన్మెంట్ చేంజ్ ఓవర్ వీళ్ళకి లైఫ్కి యూజ్ అవుతుంది అంటున్నారా సార్, లేదా ఊరికే ప్యాషన్తో వెళ్తున్నారు? ఎక్కువ ప్యాషన్తోనే నాకు అనిపిస్తుంది. గో బ్యాక్ టు నేచర్ కంటే ఇట్ షుడ్ బి గివ్ బ్యాక్ టు నేచర్. మనం గోయింగ్ చేస్తున్నాం, గివింగ్ చేయట్లేదు. ఎంతసేపు సస్టైన్ అవుతుంది నేచర్? ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది ఎక్కువ ప్లేస్. ఇప్పుడు నాట్ ఎనీ హైవే ఎక్కడన్నా కానీ మీరు ఆపి పక్కన చూస్తే ప్లాస్టిక్ ఉంటుంది. ఎక్కడన్నా కానీ అంటే నేను ఎగ్జాజరేషన్ కాదు, మీరు ఎక్కడన్నా వెళ్ళండి హైవే పక్కన ఆపి చూస్తే ప్లాస్టిక్ బాటిల్స్, బియర్ బాటిల్స్ కానివ్వండి అన్నీ వాడుంటాయి. అంటే ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాం, ఇంకా మనము ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నాం. ఎక్కువ అవేర్నెస్ కూడా ఉంది కానీ వీఆర్ నాట్ కరెక్టింగ్ ఇట్. సో అది ఆ కరెక్షన్ అనేది డూయింగ్లోకి రావాలి. ఎంతసేపు మనం మాట్లాడుతున్నాం కానీ చేయటం లేదు. అది చేయటంలో వచ్చిందంటే ఇట్ విల్ చేంజ్ ఇమీడియట్లీ, బట్ అది కనిపించలేదు. రిసోర్సెస్ని మనం ఎంత అబ్యూజ్ చేస్తున్నామో ఇప్పుడు. వీ కెనాట్ బి అబ్యూజింగ్ సో మెనీ రిసోర్సెస్ వెన్ వీ వాంట్ టు కన్జర్వ్. బయటికి వెళ్ళి కన్జర్వేషన్ అంటాము, మళ్ళీ ఇంటికి వచ్చి చేస్తే. సో ఆ కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టాలి. ఇది అంటే పాత తరం పోకపోవడం, ఈ తరం రాకపోవడం అనేది నేను అనుకోవడం ఇన్కమ్ పెరగడం వల్ల అనుకుంటున్నాను. ఇన్కమ్ చాలా పెరిగింది. అప్పుడు మన పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళు డే అంతా శ్రమ చేస్తేనే వాళ్ళకి పూట గడుస్తుంది. ఇప్పుడు అవసరం లేదు. కరెంట్ బిల్లు చూసేవాళ్ళం ఎవ్రీ మంత్ ఎండ్. కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, ఫోన్ బిల్. ఇప్పుడు ఫోన్ బిల్లు ఎవరు చూస్తుందండి? వస్తుంది ఆటోమేటిక్ కట్ అయిపోతుంది వెళ్ళిపోతుంది. కరెంట్ బిల్ వస్తుంది ఆటోమేటిక్ కట్ అయిపోతుంది వెళ్ళిపోతుంది.
తగ్గించాలా పెంచాలా మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ అవ్వడం. మనము వీఆర్ డిస్ట్రాయింగ్ మచ్ మోర్ దెన్ బిఫోర్, ఈవెన్ దో మన అవేర్నెస్ ఇస్ మచ్ మోర్ దెన్ బిఫోర్. సో ఎక్కడో ఒక దగ్గర నేను ఆల్ ఇండియా ట్రావెల్ చేస్తున్నాను ఒక్కడే ఒక కార్ లోపల. ఐఎమ్ కన్స్యూమింగ్ సో మచ్ ఆఫ్ ఫ్యూల్. కాన్షియస్లీ ఐఎమ్ ట్రైంగ్ టు డూ సంథింగ్ విచ్ ఆఫ్ సెట్స్ ఇట్. సో ఇది చేస్తాం, ఇది చేయకపోతే బ్యాలెన్స్ ఉండదు. సెలబ్రిటీస్ ఫారెస్ట్ అడాప్టేషన్స్ నడుస్తున్నాయి కదా సార్, అది హెల్తీగానే టేక్ ఆఫ్ అవుతున్నాయా లేదంటే జస్ట్ షోకేస్ గానే మిగిలిపోతున్నాయి రిజల్ట్ పాయింట్ ఆఫ్ షోకేస్గా మిగిలిపోతుంది. ఎక్కడ సార్ గ్యాప్? నాకు తెలిసి వాళ్ళు కూడా ఫండ్స్ కేటాయిస్తుంటారు, సో ఎక్కడ మిస్ అవుతుంది అనుకుంటున్నారు? ఇంప్లిమెంటేషన్ ఎవరు చూస్తున్నారు? ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు కంపల్సరీ ప్లాంటేషన్ సరిగ్గా చేయట్లేదు, విచ్ ఇస్ మినిమం. మనం చేసే డ్యామేజ్ని మనమే కంపన్సేట్ చేయట్లేదు సరిగ్గా. సో ఇంప్లిమెంటేషన్ అనేది ఏమవుతుందంటే, ఇప్పుడు అఫీషియల్ ఉంటారు, ఆయన ఇంట్రెస్ట్ ఉండి చేస్తారు, బట్ 2-3 yearsలో ఆయన వెళ్ళిపోతారు. నెక్స్ట్ అతను కూడా. సో ఒక సిస్టమ్, లాంగ్ టర్మ్ సిస్టమ్ విచ్ విల్ నాట్ చేంజ్. అది స్టార్టింగ్లో చెప్పాను మీకు, మాస్టర్ ప్లాన్ మారిందంటే ఇంకా మాస్టర్ ప్లాన్ ఏముంది? ఇవాళ ఈ ఏరియాని మనం హెరిటేజ్ కింద డిక్లేర్ చేస్తాము, రేపు పొద్దున ఇది లేదు డెవలప్మెంట్కి ఇంపార్టెంట్ మార్చేస్తాం. మార్చగలిగితే ఇంకా ఏదైనా మార్చేయచ్చు. ఇప్పుడు కేబీఆర్ని డెవలప్ చేసేయచ్చు, ఏముంది? ఇట్స్ ఓన్లీ పేపర్, అంతే కదా. సెంటర్ రాస్తాము, 111 జియో తీసేస్తామని చెప్పి ఏవో వస్తూ ఉంటాయి న్యూస్లు. ఒకప్పుడు ఎందుకు పెట్టారు? అది ఉండిపోవాలి, పర్మనెంట్లీ ఉండిపోవాలి. ఇప్పుడు మనకి హైదరాబాద్కి హై రైజులు అవసరం లేదు. సింగపూర్ లాగా కనిపించాలి, సింగపూర్ లాగా కనిపించడం కాదు, సింగపూర్ లాగా ఉండాలి. అది వాట్ ఇస్ ద పాయింట్? ఇంతమంది ప్లానర్స్ ఉండి ఇప్పుడు రోడ్లు చూస్తే, ట్రాఫిక్ జామ్లు చూస్తే, ఎయిర్ క్వాలిటీ చూస్తే, సరే బిల్డింగ్లు ఉన్నాయి, ఫోటోల్లో బాగుంటాయి, కానీ బతకాలి, అక్కడ వెళ్ళి బ్రతకాలంటే కష్టం అవుతుంది. సో అది ఆ చేంజెస్ రావాలి మన ప్లానింగ్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏం సార్ అది టాటూ? అది ఇంకే ఏముంటుంది? అదొకసారి చూపించు బ్రో. ఏజ్ లేదు సార్ టాటూ? బట్ ఇది 2015లో సార్. ఓకే. నేను, నా చెట్లు, నా పిల్లలు, ఇద్దరు బాయ్స్ ఉన్నారు అనమాట. ఓకే ఓకే. బర్డ్స్ అవే. ఓకే ఓకే. మీరు ఎక్కడ సార్? రూట్ మీరేనా? సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.